ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. ప్రీవియస్ గా మనం చూసినట్లయితే మనకి ఇన్ టాలీ RP9 వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ వచ్చర్. ఈ క్వశ్చన్ దగ్గర మనం ఈ క్వశ్చన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. టాలీ RP9 లో మల్టిపుల్ వచ్చర్ క్లాసెస్ అనేవి సింగిల్ వచ్చర్ టైప్ లో క్రియేషన్ చేయొచ్చా లేదా క్రియేషన్ చేయొచ్చు అంటున్నాడు. సో అది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పారు. సో చివరికి దీనికి ఆన్సర్ అందరూ ప్లేయర్స్ కూడా ట్రూ అనేది పెట్టారు. ఎందుకంటే సింగిల్ వచ్చిన మోడ్ లో మల్టిపుల్ వచ్చెస్ అనేవి క్రియేషన్ చేయొచ్చు టాలీ RP9 లో. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం టఫ్ గానే ఉంటుంది, ఎంతమంది చెప్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అందరికి డిస్ప్లే అవుతుంది కదా, ఒకసారి క్వశ్చన్ అందరికి డిస్ప్లే అవుతుందో చూడండి. అండ్ చాట్ బాక్స్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇక్కడ on 13th April 2016, Ganesh Traders made a sales of 1,70,000 to Subramania Enterprises and generate a reference number as sales/001 on 13th April 2016. They received 35,000 rupees from Subramania Enterprises against sales/001. The pending amount against the sales number /001 in the ledger outstanding report shown as అన్నాడు. సో దీనికి మీకు ఏ ఆన్సర్ పెడుతున్నారు? మీకంటే మీకు అనిపించిన ఆన్సర్ అనేది పెట్టండి, అంతేగాని ఒకరు పెడుతున్నారని చూసి పెట్టద్దు. మీకు అనిపించిన ఆన్సర్ పెట్టండి. ఓకే, ఇక్కడ ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ సి అని పెట్టారు. సి అంటే 1,35,000. అది రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇక్కడ ఈ క్వశ్చన్ లో నేను అనదర్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ మనకి డిస్ప్లే ఇస్తున్నటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ లో who is the sundry creditor and who is the sundry debitor and who is the owner of the company. నేను 3 నేమ్స్ చెప్పాను. ఉంటే వేరే ఎవరో ఉందో చెప్పండి, లేదంటే నాన్ పెట్టండి. ఎవరు కంపెనీ ఓనర్ అండ్ అలాగే ఎవరు సండ్రీ క్రెడిటర్ అండ్ అలాగే ఎవరు సండ్రీ డెబిటర్. కంపెనీ ఓనర్ నేమ్ కనుక ఉంటే స్లాష్ ఇచ్చి ఓనర్ నేమ్, లేకపోతే నో. సంట్రీ క్రెడిటర్ ఉంటే సంట్రీ క్రెడిటర్ నేమ్ అండ్ అలాగే సంట్రీ డెబిటర్ ఉంటే సంట్రీ డెబిటర్ అండ్ నేమ్ పోస్ట్ చేయండి. అంతవరకు ఎవరెవరికి అర్థమైంది చూద్దాం. ఓకే, వెస్ట్ గోదావరి నుంచి వచ్చింది, శ్రీకాకుళం, కర్నూలు నుంచి ఈస్ట్ గోదావరి,
నెల్లూరు నుంచి అలాగే చిత్తూరు నుంచి. ఓకే, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి సమ్ మెంబర్స్ చెప్పారు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది సమ్ మెంబర్స్ ఇక్కడ చెప్పింది ఏంటంటే, సమ్ మెంబర్స్ వచ్చేవాడికి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చెప్పారు. ఓకే, ఇక్కడ ఓకే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వరకు విఘ్నేష్, గణేష్ ట్రేడర్స్ సెంటరీ డెబిటర్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అలాగే ఈస్ట్ గోదావరి నుంచి సురేష్, గణేష్ ట్రేడర్స్ వచ్చేపాటికి కంపెనీ, సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ వచ్చేవాడికి సెంటరీ డెబిటర్స్ అన్నారు. సో నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేవాడికి విజయనగరం నుంచి తరుణ్, గణేష్ ట్రేడర్స్ వచ్చేవాడికి సెంటరీ క్రెడిటర్ అండ్ అలాగే సుబ్రహ్మణ్యం వచ్చేవాడికి సెంటరీ డెబిటర్. సో ఓకే, నెల్లూరు నుంచి ఓపుల్ రెడ్డి, గణేష్ వచ్చేవాడికి సెంటరీ డెబిటర్, సుబ్రహ్మణ్యం వచ్చేవాడికి సెంటరీ క్రెడిటర్. సో చిత్తూరు నుంచి వేణు కూడా సేమ్ యాజ్ యూజువల్. కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరసింహులు, ఓనర్ గణేష్ ట్రేడర్స్ సెంటరీ డెబిటర్ బ్రాకెట్ లో ఇద్దరు ఒకే లెవెల్ అవుతారు. సుబ్రహ్మణ్యం వచ్చేవాడికి సెంటరీ క్రెడిటర్. ఓకే, ఇక్కడ కర్నూలు నుంచి విఘ్నేష్, కంపెనీ సుబ్రహ్మణ్యం. ఓకే, నెక్స్ట్ వచ్చేవాడికి గణేష్ ట్రేడర్స్, కంపెనీ వచ్చేవాడికి సుబ్రహ్మణ్యం. సో ఇలా చాలా మంది చెప్పారు. ఓకే, డిఫరెంట్ గా డిఫరెంట్ పవర్స్ చెప్పారు. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వచ్చేవాడికి గణేష్ ట్రేడర్స్ వచ్చేవాడికి సెంటరీ డెబిటర్ అంటున్నారు, సుబ్రహ్మణ్యం గారు వచ్చేవాడికి సెంటరీ క్రెడిటర్ అంటున్నారు. దట్స్ ఆల్ రైట్. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా జోనరాబి, ఓనర్ వచ్చేవాడికి గణేష్ ట్రేడర్స్ అండ్ అలాగే సెంటరీ డెబిటర్ కూడా అవుతారు. అలాగే సుబ్రహ్మణ్యం అంటారు. ఓకే, సో ఇక్కడ వచ్చేవాడికి క్వశ్చన్ నేను ఒక్కొక్కసారి చదువుతాను, అంతమంది ప్రీవియస్ కొందరు చూద్దాం. ఆన్ 13th April 2016 అంటే 2016 30 తారీఖున గణేష్ ట్రేడర్స్ మేడ్ ఏ సేల్స్ గణేష్ ట్రేడర్స్ మేడ్ ఏ సేల్స్ ఆఫ్ 1,70,000 to Subramanian Enterprises. అవునా, and generate a reference number as sale/001 on 13th April 2008. So they received 35,000 from Subramanian Enterprises. సో ఇక్కడ వచ్చేపాటికి నేను అడిగా, సో ఇది వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, సుబ్రహ్మణ్య ఎంటర్ప్రైజెస్ అదే అగైనెస్ట్ అంటే ఐ మీన్ న్యూ రెఫరెన్సెస్ AGST అంట. సో ఓకే, ఇక్కడ వచ్చేవాడికి ద పెండింగ్ అమౌంట్ ఆఫ్ అగైనెస్ట్ సేల్స్, అవునా, ద లెడ్జర్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ విల్ బి షోన్ యాజ్ అన్నాడు. అంటే అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ ఎంత చూపిస్తుంది ఏంటి అని అడిగాడు. సో ఓకే, ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేవాడికి 1,35,000 అనేది రైట్ ఆన్సర్. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరు కూడా రైట్ ఆన్సర్ చెప్పారు. ఓకే, గుడ్. ఇది ఇదే టైప్ ఆఫ్ అని మనం ఎస్టర్డే కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒక క్వశ్చన్ చూడంగానే మనకి ఓనర్, కంపెనీ ఆఫ్ ది ఓనర్ ఎవరు, అలాగే సెంటరీ క్రెడిటర్ ఎవరు, సెంటరీ డెబిటర్ ఎవరు తెలియాలన్నాను. మళ్ళీ సేమ్ అదే ఎందుకని రిపీట్ చేశారు, ఐ డోంట్ నో. సేమ్ ఆఫ్ ది వర్సన్స్. ఇక్కడ సమ్ మెంబర్స్ కరెక్ట్ గా పెట్టారు కానీ మోస్ట్ ఫుల్ పర్ఫెక్షన్ గా అయితే పెట్టలేదు. ఇక్కడ వచ్చేవాడికి గణేష్ ట్రేడర్స్ మేడ్ ఏ సేల్స్ అన్నాడు. గణేష్ ట్రేడర్స్ మేడ్ ఏ సేల్స్ అంటే గణేష్ ట్రేడర్స్ సేల్స్ చేశారు. ఎవరికి? సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ కి సేల్స్ చేశారు, అవునా. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి ఇది చూస్తే గనక జనరల్ గా ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో జనరల్ గా మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలో జనరల్ క్యాజువల్ గా చూద్దాం. సో అప్పుడు మీకే తెలుస్తుంది దేనికి ఏ లెడ్జర్ క్రియేషన్ చేయాలి, దేనికి ఏ వర్చువల్ లో వేయాలి అనేది చేస్తే కనుక మనం టాలీలో ఈవెన్ ప్రాక్టికల్ గా టాలీలో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం.
సో ఓకే, ఈ ఇప్పుడు ఎంటైర్ ట్రాన్సాక్షన్ కనుక చూస్తే మనకి సెట్టింగ్ కావాలంటే ఒక సెట్టింగ్ కావాల్సి వస్తుంది. ఏంటిది? మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని ఎస్ చేయాలి. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని ఎస్ చేయాలి. జనరల్ గా చూస్తే మనకి ఇండివిజువల్ గా మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి నేను ఇంకా కొంచెం చెప్తాను నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఈ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం, నేను అడిగిన క్వశ్చన్ ని. సో మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని ఎస్ చేస్తాము. సో ఓకే, ఇక్కడ గనక చూస్తే ఎవరికి అమ్మారు? గణేష్ ట్రేడర్స్ సుబ్రహ్మణ్యం ట్రేడర్స్ కి అమ్మారు. సో సుబ్రహ్మణ్యం ట్రేడర్స్ కి సేల్స్ చేశారు, నాట్ ఓన్లీ పర్చేజెస్. అవునా? సేల్స్ చేశాడు. సేల్స్ చేస్తే కనుక అవునా ఏమవుతారని చెప్పాను, సేల్స్ లో కనుక నేమ్ ఉంటే అది సండ్రీ డెబిటర్. సో ఇప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ వచ్చేపాటికి సండ్రీ డెబిటర్ అవుతాడు. ఎస్ ఆర్ నో? నేను చెప్పింది రైటా రాంగా? ఎస్ ఆర్ నో? నేనేం చెప్పాను అందరికి అర్థమైందా సార్? లేకపోతే సార్ చెప్పారు కాబట్టి సో అది ఖచ్చితంగా రైట్ అయి ఉంటది, ఎస్ అని పెట్టేశారు అందరూ. సార్ చెప్తే పడితే అది రైటే, ఎస్ అన్నాను. నేనేం చెప్పాను అనేది చూసారా? నేను ఇక్కడ సింపుల్ గా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎవరికి అమ్మారు, ఇక్కడ ఎవరికి అమ్మారు. నేనేమన్నాను? సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ వచ్చేవాడికి సండ్రీ డెబిటర్ అవుతాడు అన్న. సుబ్రహ్మణ్యం వచ్చేవాడికి సండ్రీ డెబిటర్ అవుతాడన్న. సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ సండ్రీ డెబిటర్ అవుతారా? చాలా ఇక్కడ వచ్చేవాడికి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే కనుక కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ నేను కన్ఫ్యూజ్ చేసినా కానీ గ్రిప్ ఉంటే అంటే ఈ చిన్న క్వశ్చన్ కి అందరు కన్ఫ్యూజన్ అయితే ఎట్లా? చాలా సిల్లీ క్వశ్చన్, బట్ కానీ అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు నో అని పెట్టారు, ఇందాడు అందరూ ఎస్ అని పెట్టారు. ఇప్పుడు ఇందాడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే, నేను మార్చలా. సేమ్ దానికి ఎస్ అని పెట్టారు, మళ్ళీ సేమ్ దానికి మళ్ళీ నువ్వు రిప్లై నో అని పెట్టారు. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకోండి, ఈజీగా వస్తాయి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటి అంటే మనం సైట్ ఆఫ్ లో మన థాట్ ఆఫ్ వేలో ఆలోచిస్తుంది ఒకటి రైటే, మనం ఆలోచిస్తుంది రైటే, బట్ కానీ బయటికి ఏం చెబుతున్నావు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నేను రైటే చెప్పాను అనుకోండి, కానీ యాక్చువల్గా నువ్వు రివర్స్ లో చెప్పావు, నీకు అది తెలియదు, నువ్వు గమనించలేదు, నువ్వు రివర్స్ లో చెప్పావు. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ వస్తాయి. కాకపోతే ఇది మటుకు నీకు కావాలని చెప్పాను, కంగారు పడద్దు. సో ఇక్కడ వచ్చేపాటికి నేను సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ సండ్రీ డెబిటర్ అవుతాను. సండ్రీ డెబిటర్ ఆర్ సండ్రీ క్రెడిటర్ ఎప్పుడు వస్తారు? నిన్న ఆల్రెడీ ప్రీవియస్ గా ఒకసారి చెప్పాను. సండ్రీ క్రెడిటర్ ఏ సిచ్యువేషన్ లో వస్తాడు, సండ్రీ డెబిటర్ ఏ సిచ్యువేషన్ లో వస్తాడు అనేది మనకి ఆల్రెడీ చెప్పుకున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ సండ్రీ క్రెడిటర్ డెబిటర్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అవునా? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఉంది స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఈవెన్ ఇప్పుడు మీరు రాస్తున్నటువంటి మోక్ టెస్ట్లు ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది డిపెండింగ్ ఆన్ ది సండ్రీ క్రెడిటర్ అండ్ డెబిటర్. ఇప్పుడు ఇది మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్, బట్ కాకపోతే మెయిన్ ద సండ్రీ క్రెడిటర్ డెబిటర్. సండ్రీ డెబిటర్ క్రెడిటర్ తగలకుండా
క్వశ్చన్స్ రావడం చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ దాని మీద డిపెండ్ చేస్తే, కాకపోతే దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ లో అడుగుతాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ లో అడుగుతాడు. అందుకే నేను అడిగాను మీకు. అందుకే పర్టికులర్ గా సండరీ క్రెడిటరు డెబిటరు అనేది ఈజీగా డిపెండ్ అవుతుంది. ఎప్పుడు సేల్స్ పర్చేజ్ మీద అది సండరీ క్రెడిటర్ డెబిటర్ ని మనం క్యాల్కులేషన్ చేసేయచ్చు ఈజీగా. ఎప్పుడు ఇన్వాయిస్ లో, ఇన్వెంటరీలో మనం సండరీ క్రెడిటర్ డెబిటర్ ని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు పర్చేజ్ సేల్స్ కనుక ఉంటే. పర్చేజ్ సేల్స్, ఏది పర్చేజ్ ఏది సేల్స్ అన్న క్లారిటీ మనకు ఉండాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఒకసారి చెప్పాను, పర్చేజ్ ఏది సేల్స్ ఏది. ఎందుకు అంటే సండరీ క్రెడిటర్ డెబిటర్ కాడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకు అంటే ఒకటి యాజ్ ఏ దృష్టిగా, ఇప్పుడు సండరీ క్రెడిటర్ ఉంది, మన దృష్టిలో సండరీ క్రెడిటర్, అవతల వాడి దృష్టిలో అది సండరీ డెబిటర్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ప్రీవియస్ గా నేను అనుకున్నట్టు పర్చేజ్ సేల్స్ ఉందని చెప్పాను. నా దృష్టిలో పర్చేజ్, అవతల వాడి దృష్టిలో అది సేల్స్, అంతే కదా. మరి అలాంటప్పుడు ఒక పాయింట్ రెండు విధాలుగా అలా వచ్చిందన్నప్పుడు మరి మిగతా పాయింట్స్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు పర్చేజ్ సేల్స్ ఒకటేనా? ఇప్పుడు పర్చేజ్ నేను మీకు చెప్పాను, నేను ఒక వస్తువు మీకు అమ్మాను, మీకు అమ్మినప్పుడు నా దృష్టి పరంగా అది నేను అమ్మాను కాబట్టి నాకు అది సేల్స్. మీ దృష్టి పరంగా మీరు కొన్నారు, మీకు సేల్స్ అవుతుంది, అవునా? మీరు కొన్నారు, కొనుగోలు అవుతుంది, పర్చేజ్ అవుతుంది, సేమ్ ట్రాన్సాక్షన్. అలాగే ఈజ్ సండరీ క్రెడిటర్ డెబిటర్ కూడా అలాగే ఉంటుంది. నా దృష్టిలో సండరీ క్రెడిటర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో సండరీ క్రెడిటర్, మీ దృష్టిలో సండరీ డెబిటర్, ఒకటే అటు ఇటు రాదు, అవునా? సేమ్ డిఫరెన్స్ వస్తుంది. అదే నేను అంటున్నాను, ఇక్కడ ఒకటే ట్రాన్సాక్షన్ సండరీ క్రెడిటర్ డెబిటర్ వస్తుంది. మీకు మనం ఎటువైపు నుంచి చూస్తున్నాము అన్నదే పాయింట్. ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటి అంటే అదే అనమాట. మెయిన్ లాజిక్ మనకి సండరీ క్రెడిటర్ ఆర్ సండరీ డెబిటర్ ఆర్ పర్చేజ్ అండ్ సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఒక దాని మీదే అన్ని మీరు క్లియర్ గా గమనించినట్టయితే ఒక దాని మీదే, ఒక టైప్ ఆఫ్ దాని మీదే ఆధారపడి ఉంటాయి. బట్ కాకపోతే వాటన్నిటికీ చాలా స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, స్మాల్ డిఫరెన్స్ వస్తుంది. ఇది వీటన్నిటి పాయింట్స్ కి ఒకటే లాజిక్ ఉంటుంది. మీకు అందుకే చెప్పాను నేను, ఒకటే లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సండరీ క్రెడిటరా డెబిటరా అనేది ఆలోచించే దానికంటే ముందు మనము బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎవరికి రాస్తున్నాము, బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎవరికి రాస్తున్నాము వాళ్ళ దృష్టి నుంచి ఆలోచించాలి. వాళ్ళ దృష్టి నుంచి ఆలోచిస్తే అప్పుడు మీకు కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ దృష్టి నుంచి మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే మీరు వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అది రైట్ అవుతుంది. బట్ కాకపోతే మనకి రైట్ ఆన్సర్ ఏంటి? వాడు అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అన్నాడు, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ నాకు ఉంటది, అవతలవాడికి ఉంటది. కానీ నేను ఎవరికి ఇస్తున్నాను రిపోర్టు, నువ్వు ఎవరికి రాస్తున్నావు, నువ్వు అకౌంట్ ఇంపార్టెంట్. నువ్వు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ సేల్స్ ఒక కంపెనీకి మధ్య ఇంకో కంపెనీకి మధ్య జరుగుతున్నాయి. ఇక్కడ ఒక గణేష్ ట్రేడర్స్ కంపెనీయే, సుబ్రహ్మణ్య ఎంటర్ప్రైజెస్ కంపెనీయే, అవతల వాడిది కంపెనీ, మంది కంపెనీయే. సో నువ్వు ఏ కంపెనీకి బుక్ ఆఫ్ అకౌంట్స్ రాస్తున్నావు అనేది చూసుకోవాలి, అంతే కదా. మెయిన్ డిపెండింగ్ ఆఫ్ దాని మీద ఉంటుంది, సింపుల్ ఆఫ్. అందుకే మీరు ఆ ఒక చిన్న లాజిక్ కనిపెడితే క్వశ్చన్ ఎంటర్ప్రైజ్ మొత్తం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మామూలుగా జనరల్ గా అయితే చెప్పేశారు, ఏది క్వశ్చన్ 1,35,000 అని చెప్పి. మరి నేను ఇందులో సండరీ డెబిటర్ ఎవరు, సండరీ క్రెడిటర్ ఎవరు అని అడిగితే మటుకు ఎందుకు కన్ఫ్యూజనేషన్ వచ్చింది? ఎందుకని మరి అంత కన్ఫ్యూజన్? ఇప్పుడు అది తెలిస్తేనే కదా ఇది చెప్పగలరు. అది తెలియకుండా ఇది ఎలా చెప్పగలిగారు? 75,000 తీస్తాం కాబట్టి ఆ 1,35,000 మిగిలింది అదే, ఇంకా ఉంటే 1,70,000 ఉంది, లేదంటే 1,35,000 ఉంది, తీసేస్తే అది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అనుకున్నారా? సింపుల్. ఇదే క్వశ్చన్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ మోడ్యూల్ మనకి నిన్న కూడా వచ్చింది, అవునా? సో ఇక్కడేమంటున్నాడు, గణేష్ ట్రేడర్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒకటి చెప్పండి. నేను ఒకేసారి 3 క్వశ్చన్స్ అడిగా కదా. ఇక్కడ సండరీ క్రెడిటర్ సండరీ డెబిటర్ ఎవరు అవుతారో చెప్పండి.
సండ్రీ డెబిటర్ ఎవరు అవుతారు? సండ్రీ డెబిటర్. నేను ఓన్లీ ఇంకేం అడగట్లేదు, ఓన్లీ సండ్రీ డెబిటర్ మాత్రం అడుగుతున్నాను. గణేష్ ట్రేడర్స్. ఓకే రైట్. సండ్రీ డెబిటర్ వచ్చేవాడికి గణేష్ ట్రేడర్స్. అవునా? ఎందుకు? గణేష్ ట్రేడర్స్ మేడ్ ఏ సేల్స్ ఆఫ్ అన్నాడు. అంటే గణేష్ ట్రేడర్స్ సేల్స్ అంటే కొన్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు? సేల్స్ అన్నాడా, పర్చేస్ అన్నాడా? చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, ఈజీగా వస్తుంది. On 13th April 2016, Ganesh Traders made a sales of Subramaniu Enterprises. Avuna? And generate a reference number as sales/001. ఓకే, క్వశ్చన్ చాలా కన్ఫ్యూజన్, అందరికీ కన్ఫ్యూజన్ వచ్చిందని నాకు అర్థమైంది, చాలా మందికి. సరే ఓకే, ఈ క్వశ్చన్ యొక్క క్లారిటీ నేను ఇస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ నేనే చేశాను, క్లారిటీ కూడా నేనే ఇస్తాను. ఓకే రైట్. ఒకటి చెప్పండి, హౌ మెనీ మెంబర్స్ కన్ఫ్యూజ్డ్? How many members are confused? తప్పేం లేదు, కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ అని చెప్పండి. ఒకళ్ళు ఒప్పుకున్నారు, బెస్ట్ గుడ్. ఓకే ఓకే గుడ్. సమ్ మెంబర్స్ ఒప్పుకున్నారు కన్ఫ్యూజన్ వచ్చిందని, సమ్ మెంబర్స్ కి క్లారిటీ ఉంది, సమ్ మెంబర్స్ కి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఓకే రైట్. నేను ఒకటి అడుగుతాను, దాన్ని బట్టి అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది, అవునా? ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని బట్టి ఈ క్వశ్చన్ అందరికి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అసలు ఇందులో సెంట్రల్ డెబిటర్ ఉన్నాడా, క్రెడిటర్ ఉన్నాడా, అది ఏమవుతుంది, ఎవరు దేని కింద వెళ్తారు అనేది చూస్తాం, అవునా? యాక్చువల్గా అయితే 3 నేమ్స్ ఉంటే కనుక ఒక క్లారిటీ వచ్చేది, కానీ ఇక్కడ బట్ 2 నేమ్స్ మాత్రమే ఉన్నాయి. నా పర్పస్ ఏంటంటే ఇది ఆల్రెడీ నిన్న జరిగింది, ఎందుకు కన్ఫ్యూజన్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిన్నే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఓకే సరే, మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. రిఫరెన్స్ నెంబర్ ఎవరు జనరేట్ చేస్తారు? రిఫరెన్స్ నెంబర్ ఎవరు జనరేట్ చేస్తారు? రిఫరెన్స్ నెంబర్ జనరేట్ చేసే వాళ్ళు ఏమవుతారు?
నేను ఆస్కింగ్, నేను ఎవరు జనరేట్ చేస్తున్నారని అడగట్లేదు. రిఫరెన్స్ నెంబర్ జనరేట్ చేసే వాళ్ళు ఎవరు, ఏమవుతారు? ఈస్ట్ గోదావరి నుంచి సురేష్, కంపెనీ ఓనర్. అలాగే ఈస్ట్ గోదావరి నుంచి సెంట్రల్ క్రియేటర్. ప్రకాశ్ డిస్ట్రిక్ట్ నుంచి భాష. నెల్లూరు నుంచి ఓపులేట్. సెల్లర్ మస్ట్ బి జనరేట్. ఓకే, అది కొంచెం పర్ఫెక్షనే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ బట్ అందులో అర్థం ఉంది. సో ఓకే, విశాఖపట్నం నుంచి అనుకున్నా. సో ఓకే, ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో మీరు అన్నట్టు రెఫరెన్స్ నెంబరు కంపెనీ ఓనర్ అనేది జనరేట్ చేస్తారు. కంపెనీ అంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఓనర్ మాత్రమే రెఫరెన్స్ నెంబర్ అని వేస్తాం. అంటే లైక్ మనం టాలీ సాఫ్ట్వేర్ లో మెయింటైన్ బిల్ వైస్ లో న్యూ రిఫరెన్స్ అన్నప్పుడు నెంబరు యాడ్ చేయాల్సి ఉంటుంది. యా రైట్, రిఫరెన్స్ నెంబరు అప్పుడే వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ రిఫరెన్స్ నెంబరు మనకి పర్చేజ్ లోను వస్తుంది, సేల్స్ లోను వస్తుంది. పర్చేజ్ లోను సేల్స్ అంటే లైక్ పర్చేజ్ సేల్స్ అంటే లైక్ సెంట్రల్ క్రెడిటర్ కి డెబిటర్ కి కూడా వస్తుంది రెఫరెన్స్. బోత్ పర్సన్స్ కి మెయింటైన్ రెఫరెన్స్ నెంబరు వస్తుంది, సెంట్రల్ క్రెడిటర్ కి డెబిటర్ కి నెంబర్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా చూస్తే ఇక్కడ వచ్చేవాడికి ఎవరికి రెఫరెన్స్ ఇచ్చారు, ఎవరికి రిఫరెన్స్ ఇచ్చారు అన్నది అర్థం చేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ మనం అడిగిన ఆన్సర్స్ వచ్చేసినట్టు. ఎవరికి రిఫరెన్స్ నెంబర్ జనరేట్ చేశారు? ఎవరికి రిఫరెన్స్ నెంబరు జనరేట్ చేశారు అన్నది వస్తే వచ్చేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మీరందరూ ఇక్కడ కన్ఫ్యూజన్ పడటానికి ఒకటి ఉంది. ఏంటి అంటే పర్టికులర్ గా ఈ ట్రాన్సాక్షన్స్ చూసి ఫలానా వాళ్ళు ఇది ఫలానా వాళ్ళు ఇది అనేది చెప్పటం కష్టం కొంచెం. ఎందుకంటే ఇది వాడు ఇక్కడ ఓన్లీ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అని మాత్రమే అడిగాడు. అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అన్నాడు కానీ అది ఇక్కడ వచ్చేవాటికి ఎవరికి ఏంటి అని చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది అందరికి. చాలా అదేంటంటే ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే ఈ పాయింట్ ని ఈ ఒక్క ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసుకుని ఎంటైర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రాన్సాక్షన్ మనం అర్థం చేసుకోగలిగితేనే మనం నేను అడిగిన క్వశ్చన్ ఈజీ అర్థం చెప్పగలుగుతారు. యాక్చువల్గా నేను అడిగిన క్వశ్చన్ అంత ఈజీ ఏం కాదు, అందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది. అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. నేను 3 క్వశ్చన్స్ అడిగాను. ఒకటి, రిఫరెన్స్ నెంబరు ఎవరు జనరేట్ చేస్తారు, అవునా? అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేపాటికి ఎవరికి రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, అండ్ అలాగే థర్డ్ వన్ ఎవరి అవుట్ స్టాండింగ్ రిపోర్ట్. అది ఈ 3 క్వశ్చన్స్ కి మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగితే నేను అడిగిన అంతకుముందు క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చేస్తాను. క్లియర్? ఇంకా కన్ఫ్యూజ్డా?
అర్థమైందా క్వశ్చన్? క్లియర్? ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? అందరికీ క్లియర్ అయిందా? యా, ఓకే ఓకే, సింపుల్. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అయినా కాదు, ఇంతకు ముందు జనరల్ గా ఏంటంటే ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ప్రీవియస్ గా వచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ మనకి రెఫరెన్స్ నెంబర్ జనరేట్ చేయలేదు, అంతే తేడా. రెఫరెన్స్ నెంబర్ లేదు, జస్ట్ పర్చేజ్ సేల్స్ ఉంది. అంటే ఇక్కడ పర్చేజ్ సేల్స్ ఇక్కడ ఉంది, 1,70,000 పెట్టి స్టాక్ కొన్నాడు. కాకపోతే ఇంకొంచెం మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ పరంగా అడిగారు. సేమ్ అదే క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెలెక్ట్ ద appropriate type of reference to be used in the following scenario on 9th April 2017. Mr. Datta made a sales of 15,000 on credit to Nikhil Enterprises. ఇక్కడ ఆప్షన్స్ ఏమొస్తుంది? ఓకే, ఇది కూడా సేమ్ ఇంతకు ముందు ప్రీవియస్ గా మనకి జరిగినటువంటి మెయింటైన్ బిల్ వైస్ డీటెయిల్స్ సంబంధించింది. సో ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 కరెక్ట్ ఆప్షన్స్, బట్ కాకపోతే మనకి ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ కూడా టాలీలో ఉన్న ఆప్షన్సే. మనకి అడిగిన క్వశ్చన్ కి ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది అనేది మనం చూడాలి ఇక్కడ. సో ఓకే, ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి సమ్ మెంబర్స్ ఆల్రెడీ నేను చెప్పకపోయినా కూడా సమ్ మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఒకసారి ప్రాపర్ గా వెళ్దాము. ఒకసారి జస్ట్ జనరల్ గా ఒకసారి ప్రాపర్ గా చెప్తాను, అందరూ క్లియర్ గా వినండి. సో దీన్ని బట్టి మీకు ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా ఒకసారి చెప్తాను. ఇక్కడ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అన్నాం. సో మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి అడ్వాన్స్, అగైనెస్ట్ రిఫరెన్స్ అండ్ అలాగే న్యూ రిఫరెన్స్ ఆన్ అకౌంట్. ఓకే, ఈ 4 ఆప్షన్స్ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ లో ఉంటాయి. ఈవెన్ మనం చూసాం కూడా, ఈవెన్ మీకు ఇప్పుడు స్టార్టింగ్ లో సండ్రీ క్రెడిటర్ ఆర్ డెబిటర్ ఎప్పుడైతే మీకు టాపిక్ అనేది పరిచయం అయిందో అప్పుడు వచ్చింది, అవునా? సండ్రీ డెబిటర్ క్రెడిటర్ టాపిక్ మనకి పరిచయం అయినప్పుడే ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ వచ్చింది. నేను ఏం చేయమనంటే ఎప్పుడు కూడా ఆన్ అకౌంట్ లోనే ఉంచండి అని చెప్పాను మీకు, అవునా? సో ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎప్పుడు వస్తుంది అంటే అది ఓన్లీ పర్చేజ్ సేల్స్ లో రాలేదు. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ పర్చేజ్ సేల్స్ లో కాదు వచ్చేది. ఎప్పుడు వస్తుంది మీకు, మీరు క్లియర్ గా గమనించారు లేదో, పేమెంట్ లో ఏదైతే సండ్రీ క్రెడిటర్ కి పేమెంట్లు వేసినప్పుడు కానీ, అలాగే సండ్రీ డెబిటర్ ని ఆ నేమ్ అకౌంట్ లో క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంక్ అంటాం, పర్టికులర్ లో పలానా నేమ్ వేస్తాము. నేను వాడు పర్టికులర్ గా ఇంత అమౌంట్ పే చేశాడు అని చెప్పి అమౌంట్ వేస్తాను. పే చేయలేకపోతే కింద కరెంట్ బ్యాలెన్స్ ఉంటుంది, అక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ దాంట్లో టైప్ చేసేయండి అన్నాను. సో అక్కడ అమౌంట్ అనేది టైప్ చేస్తాం, ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తాం సేవ్ చేయడానికి. ఎప్పుడైతే అమౌంట్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తామో మనకి ఆప్షన్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, అవునా? బిల్ వైజ్ డీటెయిల్స్ అని వస్తుంది. దాని యొక్క ఫుల్ ఆప్షన్ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ లో ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా వస్తాయి ఇక్కడ, అవునా? అతని నేమ్ ఉంటుంది, ఏదైతే మనం పర్టికులర్ గా వర్చువల్ లో నేమ్ మెన్షన్ చేసామో ఆ నేమ్ డిస్ప్లే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మోడ్ వస్తుంది, అవునా? ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. అడ్వాన్స్ అని ఉంటుంది, ఏజిఎస్టీ అగైనెస్ట్ రిఫరెన్స్ అని పూర్తిగా రాసి ఉండదు, ఏజిఎస్టీ అని ఉంటుంది.
ఏజిఎస్టి అని ఉంటుంది, ఎన్డబ్ల్యూఆర్ అని ఉంటుంది, అండ్ అలాగే ఆన్ అకౌంట్ అని ఉంటుంది. ఏజిఎస్టి మీన్స్ అగైనెస్ట్ రెఫరెన్స్, నెక్స్ట్ న్యూ రెఫరెన్స్. అవునా? ఆన్ అకౌంట్ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఆన్ అకౌంట్ లో పెట్టేసి చేసేస్తాం. అవునా? మీకు క్లియర్ గా చెప్పాను, అప్పుడు కూడా ఆన్ అకౌంట్ లో పెట్టండి, దీని గురించి మీకు నెక్స్ట్ చెప్తాను అని చెప్పాను. ఎందుకంటే అది ఆన్ అకౌంట్ లో పెట్టినా కానీ అకౌంట్ లో ప్రాబ్లం లేదు. సో ఓకే, ఇప్పుడు ఈ మిగిలిన 3 ఆప్షన్స్ ఏంటి, అసలు ఆన్ అకౌంట్ ఎందుకు పెడుతున్నాం, ఆన్ అకౌంట్ లో మిగిలిన ఈ ఆప్షన్స్ ఏంటి, అవన్నీ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. జనరల్ గా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కింద చూసుకుందాం. ఓకే, సో ఓకే, ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఎందుకు, ఇప్పుడు అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే అమౌంట్ ఎంటర్ చేస్తున్నామో తర్వాత అమౌంట్ సర్టిఫికేటెడ్ ఎప్పుడైనా ఇది వస్తుంది, ఖచ్చితంగా ఆన్ అకౌంట్ అని పెట్టేస్తాం. అది చేసేసారు. ఓకే రైట్. ఇదే టైప్ ఆఫ్ మోడ్ మనం మీకు జిఎస్టి టాపిక్ చేసినప్పుడు జిఎస్టి టాపిక్ లో కూడా సంట్రీ క్రెడిటర్ డెబిటర్ వచ్చారు. మీకు వచ్చినప్పుడు, మీకు సంట్రీ క్రెడిటర్ డెబిటర్ వచ్చినప్పుడు స్టేట్ క్లియర్ గా చూసుకోండి. సంట్రీ క్రెడిటర్ డెబిటర్ ఉన్న స్టేట్ ని బట్టి అది ఇంట్రా స్టేటా, అవుట్ ఆఫ్ ఇంటర్ స్టేటా, ఇంట్రా స్టేట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ట్యాక్స్ చేయాలి, అది చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పాము. సో మీరు పర్చేస్ సేల్స్ వేసేటప్పుడు చూసారు. నెక్స్ట్ అమౌంట్ పే చేస్తున్నప్పుడు కానీ రిసీవబుల్ చేసుకుంటున్నప్పుడు కానీ మీరు చూస్తే ఆ జస్ట్ అకౌంట్ లో క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంక్ వేస్తారు, పర్టికులర్ ఆ నేమ్ వేస్తారు. నేమ్ వేయగానే ఆ వాల్యూ చేసి ఎంటర్ చేయగానే సేవ్ అనగానే సేవ్ అయిపోతుంది. మిమ్మల్ని ఏమీ అడగదు కూడా. మీరు గమనించారో లేదో, మమ్మల్ని ఏమి అడగదు. ఎందుకు అంటే మనం అప్పుడు వీటన్నిటికి కూడా జిఎస్టికి సంబంధించిన దాంట్లో కూడా మనం అన్ని కూడా సింగిల్ లెడ్జర్ లో చేసాం. సింగిల్ లెడ్జర్ లో చేసినప్పుడు సంట్రీ డెబిటర్ అనేది మనం ఎప్పుడైతే క్రియేషన్ చేస్తామో అక్కడ ఏం చేస్తున్నాం, సంట్రీ క్రెడిటర్ లెడ్జర్ లో సంట్రీ క్రెడిటర్ నేమ్ అయితే సంట్రీ క్రెడిటర్ నేమ్ పెట్టేసి ఒక లెడ్జర్ అండర్ వచ్చేవాడికి గ్రూప్ లో వచ్చేపాటికి సంట్రీ క్రెడిటర్ అని పెడుతున్నాం. స్టేట్ క్లియర్ గా ఉందో లేదో చూసుకున్నాం, అంతే. మిగిలిన ఆప్షన్స్ చూడట్లేదు. కాకపోతే అక్కడ ఆ సింగిల్ లెడ్జర్ దాంట్లోనే కనబడుతుంది మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్, అక్కడ అది నోలో ఉంటుంది. అది నోలో ఉంది కాబట్టి జిఎస్టి లెక్కలు చేసేటప్పుడు మీకు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అడగలేదు. అడ్వాన్స్, ఆన్ అకౌంట్ ఇవన్నీ ఏం అడగలేదు, అది నోలో ఉంది కాబట్టి. మీకు ఎప్పుడైతే ఇలా సంట్రీ క్రెడిటర్ డెబిటర్ కి పేమెంట్ ఆర్ రిసిప్ట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇలా బిల్ వైజ్ డీటెయిల్స్, అడ్వాన్స్, ఏజెస్ డిఫరెన్స్ అని అడుగుతుందంటే మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ లో ఉందని అర్థం. అది నోలో పెట్టుకున్నాక మనకి ఆప్షన్ అడగదు. మనం పలానా సంట్రీ క్రెడిటర్ అని పెడతాం, ఇదిగో ఇంత అమౌంట్ ఇచ్చాడు కాబట్టి పేమెంట్ లో రాస్తాం, ఆ రిసిప్ట్ రాస్తాం. ఓకే, ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదైతే ప్రొసీజర్ ఒక ప్రాబ్లం చేస్తున్నటువంటి ప్రొసీజర్ ని కానీ మనం పరిశీలించినట్లయితే మీరు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని ఎస్ చేస్తే ఏంటి, ఎస్ చేయకపోతే ఏంటి అన్న డిఫరెన్స్ మనకు అర్థం అవుతుంది క్లియర్ గా. మనం ఇప్పటి వరకు మనం ఏ ప్రొసీజర్ చేసామో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, మనం మెయింటైన్ వైజ్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని యూజ్ చేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అదే చూద్దాం. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చూసుకున్నాం, ఒకసారి చెప్పుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, అవునా? సేమ్ ఎలా చేయాలి, ఏ ట్రాన్సాక్షన్ కి ఎలా చేయాలి అనేది అందరికి, ఆల్ మెంబర్స్ కి ఐడియా ఉంది. ఓకే, ఇక్కడ మన జిఎస్టీ వచ్చేప్పటికి అది నోలో ఉంది కాబట్టి మనల్ని అడగదు. ఓకే రైట్, బాగానే ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయింటైన్ వైజ్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా నోలోనే ఉందనుకున్నాం. నోలోనే ఉంది. నోలో ఉంటే ఇక్కడ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది జస్ట్ ఒక అడిషనల్ ఆప్షన్. మనకి దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు నాకు అది అవసరం లేదు అనుకున్నప్పుడు నోలో పెట్టుకోవచ్చు. పర్టికులర్ గా కన్ఫామ్ గా అది ఉండాలని లేదు. ఎందుకు అంటే మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది సమ్ మెంబర్స్ కి అవసరం అవుతుంది, సమ్ మెంబర్స్ కి అది అవసరం లేదు, సమ్ మెంబర్స్ కి అది అవసరం ఉండదు. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేపాటికి ఏంటి అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు వరకు మనం చేసినటువంటి ప్రొసీజర్ జనరల్ గా చూసి చెప్తున్నాను. ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ యూజ్ చేసుకున్నప్పుడు డిఫరెన్స్ ఏంటి అనేది చూసి తర్వాత ఒక్కొక్కటి పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే,
ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఓకే. మనం ఆన్ అకౌంట్ లో పెట్టేసి కొట్టేస్తున్నా వెళ్ళిపోతుంది. ఆన్ అకౌంట్ లో పెట్టినా ఓకే, లేదంటే నోలో పెట్టినా దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ క్రెడిటర్ ఉన్నాడు. మన డెబిటర్ కూడా వెళ్తలేదు, ఓన్లీ సెంట్రల్ క్రెడిటర్ చూస్తున్నాను. అవునా? సెంట్రల్ క్రెడిటరే ఉన్నాడు. సెంట్రల్ క్రెడిటర్ ఉంటే పర్చేస్ సెంట్రల్ క్రెడిటర్ ఎప్పుడు వస్తాడు? సెంట్రల్ క్రెడిటర్ ఎప్పుడు వస్తాడు? పర్చేజ్ లోనే కదా వచ్చేది. అవునా? పర్చేజ్ లోనే సెంట్రల్ క్రెడిటర్ వస్తాడు. అవునా? సెంట్రల్ క్రెడిటర్ అంటే మనం సెంట్రల్ క్రెడిటర్ అవుతున్నాడు అంటే అతను మన దగ్గర మనం ఎవరు పర్చేజ్ చేసాము? సెంట్రల్ క్రెడిటర్ అంటున్నా. పర్చేజ్ ఎవరు చేసాం? మనం పర్చేజ్ చేసాం కాబట్టి సెంట్రల్ క్రెడిటర్. మనం సేల్స్ చేసాం కాబట్టి అతను సెంట్రల్ డెబిటర్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ మనం పర్చేజ్ చేసాం సెంట్రల్ క్రెడిటర్ అవుతాడు. సో అతని ఆ పర్సన్ నేమ్ పెడతాము. గ్రూప్ లో వచ్చేవాడికి సెంట్రల్ క్రెడిటర్ అని చెప్తాం. అవునా? సెంట్రల్ క్రెడిటర్ అని పెట్టేస్తాం గ్రూప్ లో, లెడ్జర్ లో గ్రూప్ పెట్టేస్తాం. నెక్స్ట్ పర్చేజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఉందో పర్చేజ్ అది బై క్యాష్ అప్పుగా కొనకపోయినట్లయితే అకౌంట్ లో పార్టీ అకౌంట్ నెంబర్ క్యాష్ అని పెట్టేస్తాం. లేదు నేను అది అప్పుగా పలానా వాళ్ళ దగ్గర అప్పుగా కొన్నాను అనుకున్నప్పుడు అతను సెంట్రల్ క్రెడిటర్ అవుతారు కాబట్టి పార్టీ అకౌంట్ నేమ్ లో అతని నేమ్ పెడతాం. సెంట్రల్ క్రెడిటర్ నేమ్ పెట్టేసి మిగతా యాజ్ యూజువల్ గా ఓచర్ ఏదైతే ఉందో అది చేసేస్తాం. ఓకే. సో ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ ఏం తీసుకుంటుంది? పర్చేజ్ మనం ఐటమ్స్ క్వాంటిటీ అంత అవన్నీ చేస్తాం. ఇంత పర్టికులర్ గా ఇంత అమౌంట్ అవుతుంది కింద టోటల్ చూపిస్తుందిగా, ఆ వచ్చే టోటల్. అవునా? ఎంత అయింది? 1 lakh అయిందా, 2 lakhs అయిందా, లేదంటే సమ్ అమౌంట్ అయిందా? అమౌంట్ పర్టికులర్ అమౌంట్ అనేది చూపిస్తుంది కదా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs రూపీస్ అయింది. ఆ 2 lakhs రూపీస్ అమౌంట్ అంటే గూడ్స్ 2 lakhs ఏదైతే గూడ్స్ కొన్నామో పర్టికులర్స్ లో ఆ గూడ్స్ నేమ్, అమౌంట్, క్వాంటిటీ అవన్నీ ఎంటర్ చేస్తాం. ఓకే. టోటల్ అమౌంట్ 2 lakhs అయింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే ఉన్నాడు. రమేష్ ట్రేడర్స్ ఉంది. రమేష్ ట్రేడర్స్ దగ్గర మనం 2 lakhs రూపీస్ స్టాక్ కొన్నాం కాబట్టి పర్చేజ్ కాబట్టి రమేష్ ట్రేడర్స్ ఏమవుతున్నాడు? సెంట్రల్ క్రెడిటర్ అవుతున్నాడు. రమేష్ ట్రేడర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, క్లియర్ గా ఉండండి. రమేష్ ట్రేడర్స్ దగ్గర నేను రమేష్ ట్రేడర్స్ దగ్గర 2 lakhs రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. సో వచ్చింది. లెడ్జర్ కూడా క్రియేషన్ చేశాను. లెడ్జర్ లో వచ్చేవాడికి రమేష్ ట్రేడర్స్ అని పెట్టాను, సెంట్రల్ క్రెడిటర్ అని పెట్టాను. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని నోలోనే పెట్టాను. నోలో పెట్టినా ఎస్ లో పెట్టినా ఓకే, క్రియేషన్ చేశాను. ప్రొసీజర్ అది. ఓకే. తర్వాత సమ్ టైం తర్వాత రమేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి నాకు 1 lakh రూపీస్ వచ్చినాయి. 1 lakh రూపీస్ వచ్చినాయి. సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం? దాన్ని ఏం చేస్తున్నాం? 1 lakh రూపీస్ 1 lakh రూపీస్ మనం పే చేసాం. 1 lakh రూపీస్ రమేష్ ట్రేడర్స్ కి నేను సమ్ టైం తర్వాత పే చేస్తే ఎందుకో నేను 2 లక్షల రూపాయలు రమేష్ ట్రేడర్స్ కి అప్పున్నా. అవునా? అప్పుగా స్టాక్ కొనుక్కొచ్చుకున్నాను, డబ్బులు వచ్చిన తర్వాత నేను 1 lakh రూపీస్ రమేష్ ట్రేడర్స్ కి ఇచ్చాను. అవునా? రమేష్ ట్రేడర్స్ కి ఇచ్చాను. నేను ఇక్కడ రెఫరెన్స్ ఏది మెయింటైన్ బిల్ వైజ్ ఏమి చెప్పట్లేదు. జస్ట్ ఇదిగో రమేష్ ట్రేడర్స్ దగ్గర 2 లక్షల రూపాయలు పెట్టి సరుకున్నాను. 1 లక్ష రూపాయలు నాకు డబ్బులు వచ్చినాయి. 1 లక్ష రూపాయలు ఇచ్చేసాను. అవునా? సో ఈ ట్రాన్సాక్షన్ మనం ప్రీవియస్ గా ఓల్డ్ ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి ప్రొసీజర్లు ఎలా చేస్తాం? నెక్స్ట్ దాన్ని ఏం రాస్తాం? పేమెంట్ లో రాస్తాం. ఎందుకు? మన దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతున్నాయి. పేమెంట్ ఎవరికి ఇస్తున్నాము మనీ అనేది అకౌంట్ లో క్యాష్ వేస్తాం. పర్టికులర్ లో రమేష్ ట్రేడర్స్ అంటాం, 1 lakh రూపీస్ అంటాం. ఎంటర్ సేవ్. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ లో ఉంటే కనుక అడుగుతుంది, ఆప్షన్స్ అడుగుతుంది. అది నోలో ఉంటే అసలు ఏమీ అడగదు. ఎంటర్ అనగానే వెళ్ళిపోతుంది. ఎస్ఆర్ సేవ్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఓకే. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ఏంటి అంటే ఇక్కడ సెంట్రల్ క్రెడిటర్స్ ఏదైతే ఉందో అది కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ లో వెళ్తుంది. సెంట్రల్ క్రెడిటర్స్ అమౌంట్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా నెక్స్ట్ మనం బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి చూస్తే అప్పుడు రమేష్ ట్రేడర్స్ ఎంత ఉంటుంది? 1 lakhs ఉంటుంది. అవునా? అంటే బ్యాలెన్స్ రమేష్ ట్రేడర్స్ కి 1 lakh ఇవ్వాలి. 1 lakh ఇచ్చేసాము. 1 lakh ఉంటుంది, చూపిస్తుంది కదా అమౌంట్. రమేష్ ట్రేడర్స్ ఎంత వాల్యూ ఎంత అనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేవాడికి
మనం మెయింటైన్ బై బిల్ వైజ్ డీటెయిల్స్ ని అది ఎస్ చేసుకున్నా నోట్ చేసుకున్నా జరగాల్సిన మెయిన్ ప్రొసీజర్ జరుగుతుంది. ఏది సండరీ క్రెడిటర్ కి నేను ఎంతైతే ఇవ్వాలో అది చూపిస్తుంది. అది సండరీ క్రెడిటర్ అయినా డెబిటర్ అయినా ఎనీథింగ్. అవునా? ఓకే, ఇంతవరకు మనకి ప్రీవియస్ గా జరిగింది. మనం బ్యాలెన్స్ షీట్ లో కూడా రమేష్ ట్రేడర్స్ కి సండరీ క్రెడిటర్స్ ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా మనం చూసాం. టాలీ సాఫ్ట్వేర్ లో మొత్తం అన్ని కూడా చూసాం మనం. అవునా? సో ఇప్పుడు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని యూజ్ చేసుకుంటూ అందులో ఉన్న ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటూ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేపాటికి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని ఎస్ చేసుకున్నా నోట్ చేసుకున్నా దాని యొక్క ఎఫెక్ట్ నార్మల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ట్రాన్సాక్షన్ చెప్పాను. ఏంటి? రమేష్ ట్రేడర్స్ దగ్గర నేను 2 lakhs రూపీస్ పెట్టి స్టాక్ అనేది కొన్నాను. 1 lakh రూపీస్ పే చేశాను. అవునా? 1 lakh రూపీస్ పే చేస్తే అక్కడ నెక్స్ట్ వచ్చేవాడికి ఏంటి, ఇంకా 1 lakh బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పాను. అవునా? లేదు, మళ్ళీ తర్వాత 1 lakh రూపీస్ పే చేసా కదా, మళ్ళీ సమ్ టైం తర్వాత ఆగి మళ్ళీ నేను ఒక 50,000 పే చేశాను. ఇంకో 50,000 పే చేశాను. మళ్ళీ 50,000 పే చేస్తా. అప్పుడు రమేష్ ట్రేడర్స్ కి నేను ఇవ్వాల్సింది ఇంకా పెండింగ్ ఉంది. ఎంత? బ్యాలెన్స్ షీట్ లో సండరీ క్రెడిటర్స్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఐ రిపీట్ ద క్వశ్చన్. ఇంతకు ముందు నేను రమేష్ ట్రేడర్స్ దగ్గర 2 lakhs రూపీస్ పెట్టి స్టాక్ కొన్నాను. స్టాక్ కొంటే సమ్ టైం తర్వాత 1 lakh రూపీస్ పే చేశాను. మళ్ళీ సమ్ టైం తర్వాత మళ్ళీ ఒక 50,000 పే చేశాను. సో ఇప్పుడు నేను సండరీ క్రెడిటర్ యొక్క వాల్యూ నా బుక్ ఆఫ్ అకౌంట్స్ లో సండరీ క్రెడిటర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? 50,000. అవునా? అంతే కదా? బుక్ ఆఫ్ అకౌంట్స్ లో 50,000 అనేది ఉంటుంది. ఓకే, రైట్. అవునా? కంపెనీ నేమ్ నేనే అమ్మాను కాబట్టి రాజా ట్రేడర్స్ అనుకున్నాం. అవునా? సో ఇక్కడ రాజా ట్రేడర్స్ అంటే నేను కొన్నాను అన్నాను. నేనంటే నా పేరు పెట్టుకుని రాజా ట్రేడర్స్ అనుకున్నాను. ఓకే, నా కంపెనీ పేరు నేనే పెట్టుకుంటా కదా. సో రాజా ట్రేడర్స్. రమేష్ ట్రేడర్స్ దగ్గర 2 lakhs రూపీస్ స్టాక్ కొన్నాం. అందులో క్వాంటిటీ స్టాక్ ఐటమ్స్ చెప్పుకున్నా కానీ ఇలా డిఫరెంట్ గా లేదంటే ఎల్సిడి టీవీస్, ఎల్ఈడి టీవీస్, ఇన్సెట్స్ ఇవన్నీ ఇలా కొన్నాము. ఓకే, రైట్. 2 lakhs రూపీస్ ఇలా నేను ఒక 1 lakh రూపీస్ పే చేశాను. మళ్ళీ తర్వాత ఇంకో 50,000 రూపీస్ పే చేశాను. ఓకే, సో ఇది బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంటే 50,000 ఉందన్నారు. ఓకే, క్లియర్, అందరికి అర్థమైంది కదా? ఓకే, ఇంతవరకు మనం జరిగిన ఏదైతే ఉందో ప్రొసీజర్ ఇది. ఓకే, ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ నేను యూజ్ చేయకోకుండా మనం చేస్తున్న ప్రొసీజర్. ఓకే, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని మనం ఈ ప్రొసీజర్ ని యూజ్ చేసుకుంటూ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఓకే, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ఇప్పుడు ఏదైతే ఉందో నేను మళ్ళీ దీనికి న్యూగా చెప్పను. ఇంతకు ముందు ఇప్పుడు మనం ఏదైతే నేను ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామో ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటి? మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఇందులో లేదు. ఇదే ఎగ్జాంపుల్లో మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ రోల్ పాయింట్ ఏంటంటే మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అది ఉన్నా లేకపోయినా, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఉన్నా లేకపోయినా దాని యొక్క సండరీ క్రెడిటర్ వాల్యూ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. టాలీ సాఫ్ట్వేర్ చేస్తుంది. అంటే ఇక్కడ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ వచ్చి చూపించే తాలూకుది ఎంత ఉంటుంది, అలాగే మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ యూజ్ చేయకుండా జరిగితే ఎంత ఉంటుంది అనేది మనకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, అనదర్ ఎగ్జాంపుల్. రాజా ట్రేడర్స్ రాజా ట్రేడర్స్ అంటే నేను రమేష్ ట్రేడర్స్ దగ్గర 2 lakhs రూపీస్ 2 lakhs రూపీస్ స్టాక్ కొన్నాను. అంటే లైక్ ఎల్సిడి టీవీస్ ఎనీథింగ్ క్వాంటిటీ ఇలా ఉంది.
పర్చేజ్ తాలూకు వాల్యూ, పర్చేజ్ ఇన్వాయిస్ తాలూకు వాల్యూ 2 lakhs రూపీస్ చేశాను. నేమ్ ఆఫ్ ది పర్టికులర్ లో తర్వాత దాంట్లో సింగిల్ లెక్చర్ కింద మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ చేశాను. అండ్ అలాగే గ్రూప్ లో వచ్చేవాడికి సండ్రీ డెబిటర్ పెట్టాను, స్టేట్ వచ్చేవాడికి ఆంధ్రప్రదేశ్ పెట్టాను. లెక్చర్ ఓచర్ వచ్చేపాటికి ఓచర్ లో పర్చేజ్ ఓచర్ లో పార్టీ అకౌంట్ నేమ్ లో నేను క్రెడిట్ పర్చేజ్ కాబట్టి సండ్రీ క్రెడిటర్ నేమ్ ఏదైతే ఉందో రమేష్ ట్రేడర్స్ పెట్టాను. పార్టీ అకౌంట్ నేమ్ లో పర్చేజ్ లెక్చర్ లో పర్చేజ్ పర్టికులర్స్ లో స్టాక్ ఐటమ్స్ అయినటువంటి లైక్ ఎల్సిడి టీవీస్, ఎల్ఈడి టీవీస్, ఎనీథింగ్ సమ్ క్వాంటిటీస్ తో పెట్టేశాను. టోటల్ పర్చేజ్ ఇన్వాయిస్ వాల్యూ 2 lakhs రూపీస్. ఓకే రైట్. అండ్ సేవ్ మనం అక్కడ చేసేది అది ప్రొసీజర్, డిఫరెన్స్ ఏమి ఉండదు అక్కడ. సో నెక్స్ట్ నేను రమేష్ ట్రేడర్స్ కి 1 lakh రూపీస్ పే చేస్తున్నాను. అవునా, 1 lakh రూపీస్ పే చేస్తున్నాను. 1 lakh రూపీస్ పే చేస్తున్నాను అన్నప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు ఇందాక ప్రొసీజర్ ఓచర్ టైప్ లో రాశారో పర్చేజ్ ఓచర్ లో, అవునా, పర్చేజ్ ఓచర్ లో ఏమని రాస్తారు? పార్టీ అకౌంట్ నేమ్ లో పర్సన్ నేమ్, అలాగే నెక్స్ట్ వచ్చేవాడికి పర్చేజ్ ఓచర్ లో పర్చేజ్ ఇవన్నీ రాస్తారు. ఎప్పుడైతే పార్టీ అకౌంట్ నేమ్ లో మనం సెంట్రికేటర్ అయినటువంటి రమేష్ ట్రేడర్స్ అన్న నేమ్ మెన్షన్ చేస్తానో, మెన్షన్ చేసేసిన తర్వాత వాల్యూ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో అడుగుతుంది. అవునా, బిల్ వైజ్ డీటెయిల్స్ వస్తాయి. ఆన్ అకౌంట్, అడ్జస్ట్మెంట్, రిఫరెన్స్ అడిగినప్పుడు మనం ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి అన్నాను కదా. అడ్వాన్స్, హెచ్ఎస్టి రిఫరెన్స్, న్యూ రిఫరెన్స్, ఆన్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 అంటే ఏంటో చూద్దాం. అవునా, 4 అడ్వాన్స్ అన్నామంటే సో నేను దాంట్లోనే ఉంది. ఇది వచ్చేవారికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే జస్ట్ ఒక ఆప్షన్ అంటే ఏంటనేది ఒక ఐడియా కోసం ఒక సింపుల్ గా చెప్తున్నాను. సో ఇక్కడ అడ్వాన్స్ నేమ్ లోనే ఉంది. అంటే ఏదైతే ఉంది, మనం ఏదైతే ఒక స్టాక్ అనేది కొంటున్నప్పుడు లైక్ సమ్ అంటే ముందుగా కొంచెం ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అవునా, ఇది ఎవరికన్నా మనం ఒకటి సేల్స్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చే దగ్గర మన దగ్గర హెవీగా కొంటున్నప్పుడు ఆ పర్సన్ తనకు అమౌంట్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు సమ్ అమౌంట్ అడ్వాన్స్ అడుగుతాం. ఎందుకు? ఒకవేళ ఆ పర్సన్ కనుక మనం ఏదైతే మనకు ఆర్డర్ ఇచ్చాడో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతే మొత్తం మనకి లాస్ అవుతుంది. కాబట్టి అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు కాబట్టి పర్టికులర్ గా వచ్చి తీసుకెళ్తాడు అన్న ఒక ఉద్దేశంతో బయట విడిగా ఎక్కడైనా బయట ఎవరైనా ఒక అడ్వాన్స్ అనేది అడుగుతారు. జస్ట్ మనకి అడ్వాన్స్ అంటే ఆ టైప్ ఆఫ్ మోడ్ అందరికీ తెలుసు. అవునా, సో ఈ టైప్ ఆఫ్ ఇది వచ్చేవాడికి బిజినెస్ లో వచ్చేవాడికి కూడా అడ్వాన్స్ అంటే సేమ్ అలాగే ఉంటుంది. అకౌంటింగ్ రూల్ గా పరంగా వచ్చేవాడికి ఇంకా కొంచెం డిఫరెన్స్ గా సమ్ తీరు పట్ల అలా వస్తుంది. బట్ అడ్వాన్స్ అంటే మటుకు దాని యొక్క రెఫరెన్స్, దాని యొక్క అర్థం అదే వస్తుంది. అవునా, సో అంటే సమ్ అమౌంట్ అనేది ముందుగానే పే చేసాం. అడ్వాన్స్ సమ్ అమౌంట్ అనేది, ఈ అడ్వాన్స్ అనేది ఎందుకు, ఇప్పుడు అడ్వాన్స్ అంటే మనం అతనికి ఏమన్నా స్టాక్ ఇచ్చాము అంటే లేదు, కానీ అమౌంట్ అయితే మటుకు వచ్చింది అనుకున్నప్పుడు అడ్వాన్స్. అవునా, అడ్వాన్స్ జనరల్ గా మనకి అడ్వాన్స్ కనుక చూస్తే ఎప్పుడు అడ్వాన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ వచ్చేపాటికి మనకి అడ్వాన్స్, మనకి ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో మనీ ఇచ్చారో అతనికి మనం స్టాక్ ఇవ్వలేదు. అవునా, స్టాక్ ఇవ్వలేదు, కానీ దాని తాలూకు అమౌంట్ మనకు కొంచెం వచ్చింది, ఫుల్గా రాలా, కొంచెం వచ్చింది. అవునా, సో అప్పుడు అదేమవుతుంది అంటే అడ్వాన్స్ అవుతుంది, అందరికీ తెలుసు. ఓకే, సో ఇక్కడ పర్టికులర్ గా సమ్ మన ట్రాన్సాక్షన్ ఇదిగో రాస్తాం కదా. అడ్వాన్స్ అన్నప్పుడు మీకు చెప్పాను అప్పట్లో, ఏది మనకి కొన్ని చోట్ల కూడా వచ్చింది ఇంత అమౌంట్ అడ్వాన్స్ అన్నప్పుడు మీకు అక్కడ మెథడ్ ఆఫ్ బిల్ అడ్జస్ట్మెంట్ లో అడ్వాన్స్ అని పెట్టండి అని అన్నాం. సో అడ్వాన్స్ అనే ఆప్షన్ అలా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ అగైనెస్ట్ రిఫరెన్స్, న్యూ రిఫరెన్స్ అంటే ఏంటి? ఇవి రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? అగైనెస్ట్ రిఫరెన్స్ అలాగే న్యూ రిఫరెన్సెస్. ఇక్కడ ఈ అగైనెస్ట్ రిఫరెన్సెస్ అన్నా న్యూ రిఫరెన్సెస్ అన్నా ఏంటంటే ఒక క్లియర్ గా చెప్పాలనుకుంటే మనం దీన్ని అకౌంటింగ్ రూల్ పరంగా కాకుండా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఉంటుంది. సింపుల్ గా అర్థమయ్యేది ఏంటంటే ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి పర్చేజ్ ఆర్డర్ ఐడియా ఉంది కదా అందరికి, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, అవునా? పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ మనకి వచ్చినప్పుడు మనం ఏదైతే ఒక ఆర్డర్ ఇస్తామో దానికి ఒక నెంబర్ ఇస్తారు కదా. పర్చేజ్ ఆర్డర్ అంటాం, మనం ఆర్డర్ నెంబర్ రాసుకుంటాం, అవునా? కరెక్ట్ గా ఆర్డర్ నెంబర్ వేస్తాం, మీకు క్లియర్ గా కూడా చెప్పాను. ఏది పర్చేజ్ ఆర్డర్ లో రాసిన నెంబరు, అలాగే నెక్స్ట్ ఈ పర్చేజ్ లో జరిగే నెంబర్ మ్యాచ్ అయితే చూస్తాం, అవునా? సింపుల్ ఆటోమేటిక్ ఒక నెంబర్ అంటే యాజ్ ఏ ఒక కంపెనీ వాడికి చాలా ఆర్డర్స్ వస్తాయి, అవునా? మనం కూడా వాడి దగ్గర కొంటున్నాం, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చాలా ఆర్డర్స్ వస్తాయి. మీ ఆర్డర్ ఏదని చెప్పి నా పలానా నెంబర్ ఇస్తాడు, మీ ఆర్డర్లో ఏమైతే ఉందో అది ఇస్తాడు డెలివరీ. ఓకే రైట్. నెంబర్ అంటే ఒక నెంబర్, ఒక ఐడెంటిటీ. అన్ని నెంబర్లో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంపెనీ వాడికి ఫోన్ చేసి నేను ఇదిగో ఆర్డర్ ఇక ఈ ఐటమ్స్ చెప్పాను నాకు ఇంకా రాలేదు అని అన్నా అనుకోండి, మీ ఆర్డర్ నెంబర్ చెప్పండి అంటే అంటారు. మీ ఆర్డర్ నెంబర్ అన్నప్పుడు ఆర్డర్ నెంబర్ చెప్తాము, ఆర్డర్ నెంబర్ చెప్పగానే ఆ స్టేటస్ అని చెప్తారు. లైక్ ఇంకా క్లియర్ గా చూడాలనుకుంటే మీరు అమెజాన్ లో ఒక ఐటమ్ ఒక ఐటమ్ ఆర్డర్ చేశారు, అవునా? అమెజాన్ లో ఒక ఐటమ్ కొన్నాను, అమెజాన్ లో జరిగేది అప్పుడు అదే కదా, అవునా? ఒక ఐటమ్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఏమి ఇస్తాడు, ఒక ఐడి ఇస్తాడు, మీ బుకింగ్ మీ ఆర్డర్ ఐడి ఇస్తాడు, అవునా? మీరు ఏదైతే ఆర్డర్ చేశారో అమెజాన్ లో ఏదైతే కొన్నారో దాని తాలూకు ఐడి ఇస్తాడు. ఐడి ఇస్తాడు, మీకు అక్కడ లొకేషన్ కూడా ట్రాకింగ్ అవుతూ కనబడుతుంది ఇంకా, అవునా? సో అంటే మీ ఐడి ఎక్కడికి వెళ్తుంది ఏంటి, మీకు డెలివరీ రాలేదనుకోండి, మీరు కంప్లైంట్ పెట్టారనుకోండి, సార్ మీ ఆర్డర్ నెంబర్ చెప్పండి అంటారు. నువ్వు ఎప్పుడైతే ఒకటి కొడతావో ఆర్డర్ నెంబర్ అనేది వస్తుంది, నీ నెంబర్ కొట్టంగానే వాడికి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో నీ నెంబర్ని టైప్ చేయగానే వాడు నీ యొక్క ఆర్డర్ యొక్క స్టేటస్ చెప్తారు. సార్ ఇదిగో సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఇక్కడ వచ్చింది, మీకు ఇదిగో సమ్ టైమింగ్ లో వచ్చేస్తుంది, సమ్ టైమింగ్స్ వస్తుంది, లేదంటే మీ ఆర్డర్ డెలివరీ, మీ ఆర్డర్ డిస్పాచ్ అయిపోయింది, మీ ఆర్డర్ డిస్పాచ్ అయిపోయింది, మీకు డెలివరీ వస్తుంది ఫలానా టైంలో, లేదంటే సార్ ఇదిగోండి మీకు డెలివరీ అయిపోయింది, సిగ్నేచర్ కన్ఫర్మేషన్ ఐడి కూడా వచ్చింది, సిగ్నేచర్ చేసిన వాళ్ళు ఇది ఇలాంటి డీటెయిల్స్ చెప్తారు ప్రతిదీ. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా నువ్వు ఏమి ఇచ్చావు ఏంటి అనేది ఒక నెంబర్, ఆర్డర్ ఐడి అయినా లేదు, నువ్వు ఏదైతే ఇక్కడ ఒక స్టాక్ అనేది కొన్నప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చావు ఆర్డర్ నెంబర్ అన్నది ప్రతిదానికి ఒక నెంబర్, అవునా? ఆ నెంబర్ బట్టి మొత్తం ఆ నెంబర్ లో నువ్వు ఒక్కటి కొన్నావా 36 కొన్నావా ఎన్ని కొన్నా కానీ దాంట్లో ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఉంది, ఆర్డర్ అనగానే మేము ఏంటున్నావు ఒక నెంబర్, ఆర్డర్ నెంబర్ అని టైప్ చేస్తున్నావు. సో నువ్వు ఆర్డర్ నెంబర్ లో ఎన్నైనా పెడతావు, ఒక ఆర్డర్ ఉంది కదా దాంట్లో ఎన్ని ఉండాలని లేదా, అందులో నువ్వు 34 స్టాక్ ఐటమ్ కొనొచ్చు, 3 కొనొచ్చు, 5 కొనొచ్చు, 5-6 స్టాక్ ఐటమ్లు కొన్నా ఓకే ఆర్డర్ నెంబర్, ఆ ఆర్డర్ లో ఇదిగో ఇన్ని స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి ఇన్ని చెప్పారు క్వాంటిటీ. మనం చూసాం కదా పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ కి సేమ్, అవునా? సో ఇక్కడ మళ్ళీ రిఫరెన్స్ అదేంటంటే నెంబర్. మీరు ఇంతకు ముందు చూసినట్లయితే ఇక్కడ SA/001 అని ఉంది కదా, నెంబర్ అది. సేల్స్ 001 అనే నెంబర్, అది మనం అయినా పెట్టుకోవచ్చు ఇండివిజువల్ గా, మీకు మీరు ఏదైతే ఉందో ఆ నెంబర్ పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రెఫరెన్స్ అనేది నువ్వు ఇస్తున్నావు, ఇక్కడ రెఫరెన్స్ అనేది నువ్వు ఇస్తున్నావు. సేల్స్ కి అయితే మటుకు నువ్వు ఇస్తావు. ఇప్పుడు క్లియర్ గా చూస్తే కనుక ఆర్డర్ నెంబరు ఎవరు ఇస్తారు, ఇప్పుడు ఇందాక పర్చేజ్ ఆర్డర్ అంటున్నావు, పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ అంటే నువ్వు కొంటున్నావు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఇక్కడ మీకు చూద్దాం, ఒక నెంబర్ అనేది ఇందాక మనం ఏదైతే ఒక ఆర్డర్ నెంబర్ అనుకున్నామో అది ఇంపార్టెంట్ అనుకున్నాం కదా, సో అది ఎవరికి వచ్చే అధికారం ఏ సిచ్యుయేషన్ లో ఉంటుంది అనేది ఒక జనరల్ గా క్యాజువల్ గా చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను పర్చేజ్ చేస్తున్నాను, అలానా వాళ్ళ దగ్గర ఇదిగో నాకు ఈ ఐటెం కావాలి, ఈ ఐటెం కావాలని చెప్పి కంపెనీ డీలర్ కి నేను ఆర్డర్ ఇచ్చాను, అవునా? ఇచ్చినప్పుడు అప్పుడు నాకు నచ్చిన నెంబర్ నేను వేసుకుంటాను, డీలర్ నాకు ఇస్తాడు నెంబర్, డీలర్ కదా ఇస్తాడు. ఇప్పుడు మీరు గ్యాస్ బుకింగ్ చేశారు, గ్యాస్ బుకింగ్ చేసినప్పుడు మీకు నచ్చిన నెంబర్ మీరు చెప్పుకుంటారా, లేదా గ్యాస్ కంపెనీ వాడు నెంబర్ చెప్తాడా? గ్యాస్ కంపెనీ వాళ్ళు నెంబర్ చెప్తారు, అవునా? ఎందుకు, వాడికి ఇదిగో ఇన్ని నువ్వు ఏదైతే కాల్ చేయకముందు ఎన్ని అయితే ఉంటాయో ఆర్డర్స్ చూస్తారు, నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు నువ్వు కంపెనీ నేనే ఉన్నాను, నేను కంపెనీ డీలర్కి ఇదిగో నాకు ఇది కావాలని ఆర్డర్ ఇచ్చాను, పర్చేజ్ నాది షోరూమ్ ఉంది, ఇచ్చాను, ఇచ్చినప్పుడు అది తీసుకుంటాడు, ఓకే ఇదిగో ఓకే అని ఆ నెంబర్ ఇస్తాడు. ఎందుకు, నేను ఎన్నో వాడిని, నేను 5వ వాడినో 6వ వాడినో, అంతకు నాకంటే ముందు 4 ఉన్నారు అనుకో, వాళ్ళకి 4కి నెంబర్ ఇస్తారు, తర్వాత నాకు ఇదిగో 6వ నెంబర్ అని ఇస్తారు చివరిలో, ఇట్లా వాడి దృష్టిలో అది 6 ఇట్లా నెంబర్ ఉంటుంది, 1/00 ఇట్లా ఎనీథింగ్,
అంతే కదా. సో అది నెంబర్ ఇస్తాడు. నేను ఇంకొకరికి అమ్మా, అది పర్చేజ్ ఆర్డర్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళకి అమ్మా, వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇదిగో నాకు ఇది కావాలి ఇది కావాలని ఆర్డర్ ఇచ్చారు, అవునా. ఇప్పుడు వాళ్ళకి నేను నెంబర్ ఇవ్వాలా, లేదంటే వాళ్ళకి నచ్చిన నెంబర్ ఇసుకుంటారా? అర్థమవుతుందా క్లియర్ గా? నేను పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి అతని దగ్గర అతను నాకు ఆర్డర్ నెంబర్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ నేను నా దగ్గరికి వచ్చి ఇంకొకరు పలానా వాళ్ళు కొనాలన్నా నేను సేల్స్ చేస్తున్నాను. సో అప్పుడు ఆర్డర్ నెంబర్ ఇచ్చే అధికారం నాకు ఉంటుందా ఉండదా? నా దగ్గరికి వచ్చి ఇంకొకరు వచ్చి సేల్స్ అడిగారు పలానా ఇది కావాలి ఇది కావాలని, ఆర్డర్ నెంబర్ ఇప్పుడు నేను ఇస్తానా లేదంటే అతను ఇస్తారా? అవునా కదా? జస్ట్ ఆన్సర్ అవునా. ఆర్డర్ నెంబర్ ఇచ్చే అధికారం నాకు ఉందా లేదా? ఎస్ ఆర్ నో. నా దగ్గరకు వచ్చి పలానా ఐటమ్స్ కావాలని చెప్పి ఒకళ్ళు అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎనీథింగ్ సురేష్, మహేష్, ఎనీథింగ్. మహేష్ వచ్చి నాకు ఇదిగో పలానా టీవీసీ కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. సో నేను ఇప్పుడు అతనికి ఆర్డర్ నెంబర్ ఇచ్చే అధికారం నాకు ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఉంది. ఎస్ అంటారు. ఓకే రైట్. ఇప్పుడు నేను రాము అనే పర్సన్ దగ్గర పర్చేస్ చేశాను. రాము అనే పర్సన్ దగ్గర నాకు పలానా ఎల్సిడి టీవీసీ కావాలని చెప్పాను, పర్చేజ్ చేశాను. ఓకే, ఇప్పుడు రాముకి నేను ఆర్డర్ నెంబర్ ఇచ్చే అధికారం నాకు ఉంటుందా ఉండదా? ఇప్పుడు రాముకి ఆర్డర్ నెంబర్ ఇచ్చే అధికారం నాకు ఉంటుందా ఉండదా? ఉండదు, అవునా. సో అంటే ఇక్కడ రిఫరెన్స్ ఆర్డర్ మీన్స్ ఆర్డర్ నెంబర్ అయినా ఆర్డర్ కాబట్టి ఆర్డర్ అంటాం, ఇది రిఫరెన్స్ నెంబర్. ఓకే, అంటే ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఎవరైతే ఇవ్వగలరు ఎవరు ఇవ్వలేరు అనేది ఉంటుంది, అవునా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఇంతకు ముందు ఇదే క్వశ్చన్ మెయింటైన్ విలువైజ్ డీటెయిల్స్ లో కూడా ఇదే వచ్చింది రిఫరెన్స్. పర్చేజ్ లోను సేల్స్ రేట్ ఇద్దరికి కంబైన్డ్ గా వర్తిస్తుంది అనుకున్నాం, కానీ రిఫరెన్స్ నెంబర్ ఎవరికి ఇవ్వగలరు అన్న ఐడియా అప్పుడు మీకు క్లియర్ గా వచ్చింది, అవునా. రైట్, అందరికీ ఆ క్లారిటీ ఉంది, అవునా. సో నేను రాము దగ్గర పర్చేస్ కాబట్టి నేను ఆర్డర్ నెంబర్ ఇచ్చే అధికారం నాకు లేదు, అతనికి ఉంది. నేను అదే వేణుకి నేను ఏదైతే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నామో, సారీ మహేష్ కో రమేష్ కో ఏదైతే నేను సేల్స్ చేస్తున్నానో నాకు ఆర్డర్ నెంబర్ ఇచ్చారు. ఎందుకు? నాకు అతను కాకుండా అంతకంటే ముందు ఏదో ఒక సంథింగ్ ఆర్డర్స్ ఉంటాయి, పర్టికులర్ ఆర్డర్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తాను, ఒక సమ్ నెంబర్ అనేది ఇస్తాను. ఓకే, సో అది. సో జస్ట్ ఫర్ మనకి ఒక ఆర్డర్ నెంబర్ అన్నా లైక్ రెఫరెన్స్ నెంబర్ అన్నా ఏదైతే ఉందో ఒక నెంబర్ అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ అగైనెస్ట్ రెఫరెన్స్ న్యూ రెఫరెన్సెస్ నెంబర్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ రెఫరెన్సెస్ అనేవి చూద్దాం. అంటే న్యూ రెఫరెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు ఒక బిజినెస్ ఉంది, షోరూమ్ బిజినెస్ ఉంది, నేను సేల్స్ చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి లైక్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు తెలిసిన వ్యక్తి వచ్చాడు, పలానా ఐటమ్స్ కొన్నాడు, డబ్బులు తర్వాత తీస్తాను అన్నాడు. అప్పుడు అతను నాకేం అవుతాడు? సండ్రీ డెబిటర్ అవుతాడు, రైట్. అతను సండ్రీ డెబిటర్ అవుతాడు, అంతే కదా. నేను అతనికి సేల్స్ చేశాను, అమౌంట్ అవ్వలేదు, తెలిసిన పర్సన్ కాబట్టి, సో సండ్రీ డెబిటర్ అవుతాడు. ఓకే, సో సండ్రీ డెబిటర్ అవుతాడు. ఇప్పుడు లేదు నాకు తెలిసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ట్రేడర్స్ అమ్ముతున్నాను, అతను వచ్చి నాకు కొన్నాడు, అవునా, అతను నాకు డైలీ కస్టమర్. క్లియర్ గా చూడండి, అవునా. సండ్రీ డెబిటర్ అనేది మీకు అందరికీ తెలుసు కదా, సేల్స్ లో వస్తే కనుక సండ్రీ డెబిటర్ ఇట్లా అని. సో నేనే ఉన్నాను, నా దగ్గర ఒక డైలీ కస్టమర్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి ఇదిగో పలానా కావాలని ఆర్డర్ ఇచ్చాడు. సో అతను ఇప్పుడు ఏదైతే నాకు సండ్రీ క్రెడిటర్ అని నేను అంటున్నానో అతను న్యూ, అంటే నా దగ్గర కొత్తగా కొంటున్నాడు, న్యూ రిఫరెన్స్ అనేది ఇస్తాను నేను అతను. ఇంతకు ముందు అంటే సండ్రీ క్రెడిటర్ డెబిటర్, ఇక్కడ హెచ్ఎస్టి రిఫరెన్స్ అంటే ఎగైనెస్ట్ రిఫరెన్స్ అంటే ఏంటి? న్యూ రిఫరెన్స్. న్యూ అంటే ఏంటి? కొత్తది అని అర్థం, అంతే అర్థం. ఇప్పుడు రిఫరెన్స్ అని ఉంది, రిఫరెన్స్ మీన్స్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ అంటాం. ఇప్పుడు రిఫరెన్స్ నెంబర్ మీకు అందరికీ ఐడియా ఉంది, రిఫరెన్స్ నెంబర్ నేను ఎవరికి ఇస్తాను ఎవరికి ఇవ్వను ఏంటి అనేది, అవునా. ఇంతకు ముందు మీకు ఏదైతే ఆర్డర్ నెంబర్ అనుకుంటున్నామో అది ఆర్డర్ నెంబర్. ఓకే రైట్,
అక్కడ అది పర్చేజ్ ఆర్డర్ కి సంబంధించిన స్టాక్ కి సంబంధించింది కాబట్టి దానికి అది అక్కడ పర్చేజ్ ఆర్డర్ అంటున్నాం. ఇక్కడ రిఫరెన్సెస్ వచ్చేది ఇక్కడ అమౌంట్ నెంబర్, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అంటాడు. రిఫరెన్స్ నెంబర్, రిఫరెన్స్ అంటే ఒకటే నెంబర్. రిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు మన ఒక ఆర్డర్ నెంబర్ అయితే ఎలాగైతే ఉందో దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనుకున్నామో రిఫరెన్స్ నెంబర్ అన్న సేమ్ ఒకటే, సేమ్ అదే రూల్స్. ఇక్కడ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటి అంటే అగైనెస్ట్ రిఫరెన్స్ కి న్యూ రిఫరెన్స్ కి డిఫరెన్స్. ఓకే, ఒక రిఫరెన్స్ నెంబర్ అంటే ఏంటి అనేది మనం ఇంతకు ముందు ప్రీవియస్ గా చూసుకున్నారు. రిఫరెన్స్ నెంబర్ ఎవరికి ఇస్తారు, అది లైక్ ఆర్డర్ నెంబర్ ఏదైతే అనుకున్నాం ఆర్డర్ నెంబర్ అన్నా రిఫరెన్స్ అన్నా ఒకటే వస్తుంది. ఇక్కడ ఎవరికి ఇస్తారు, అవునా, ఎవరికి ఇచ్చే అధికారం ఉంటుంది అనేది మనం చూసుకున్నాం ఇంతకు ముందు. ఇప్పుడు నేను అగైనెస్ట్ రిఫరెన్స్ కి న్యూ రిఫరెన్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తున్నాను. సో ఇక్కడ న్యూ రిఫరెన్స్ అంటే ఏంటి అంటే నా ఇక్కడ ఇప్పుడు ఏదైతే నేను సండ్రీ డెబిటర్ అన్నటువంటి ఉన్నానో నేను నాకు షాప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు షాప్ ఉంది, నేను సేల్స్ చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చి ఒక పర్సన్ వచ్చి కొన్నాడు, తెలిసిన ఎనీథింగ్ అతనికి నేను అప్పుగా అమ్మాను, అవునా, అప్పుగా అమ్మాను. అప్పుడు అతను ఏమవుతాడు, నాకు సండ్రీ డెబిటర్ అవుతాడు. సండ్రీ డెబిటర్ అవుతున్నప్పుడు ఓకే నేను ఏం చేసుకుంటాను, నా బుక్ ఆఫ్ అకౌంట్స్ లో ఇదిగో ఈ పర్సన్ ఇంత కొన్నాడు, ఈ పర్సన్ ఇదిగో ఈ ఐటమ్స్ కొన్నాడు, ఇంత అమౌంట్ అయింది అనేది నేను నోట్ చేసుకుంటాను నా బుక్ ఆఫ్ అకౌంట్స్ లో, అవునా, నోట్ చేసుకుంటాను. ఇది ఈ జనరల్ పాయింట్ మనం ఏదైతే ఉందో అది ఎందుకు న్యూ రిఫరెన్స్ అంటే అతను అంతకు ముందు ఏమీ కొనలేదు కాబట్టి అదే ఫస్ట్ టైం అన్నప్పుడు న్యూ రిఫరెన్స్, అవునా. అదే పర్సన్ ఇప్పుడు ఒకసారి కొన్నాడు, ఇప్పుడు వచ్చి ఇదిగో ఇప్పుడు ఒకసారి ఇటు వచ్చి కొన్నాడు, సో ఒక నెంబర్ ఇదిగో పలానా వ్యక్తి అని చెప్పి నా రెఫరెన్స్ నెంబర్ అని ఇచ్చుకున్నాను. మళ్ళీ అదే పర్సన్ వచ్చి ఇంకొకసారి కొన్నాడు, ఇంకొకసారి కొన్నప్పుడు నేను అతని దాంట్లోనే రాస్తాను, ఇది ఒక సండ్రీ డెబిటర్ అని పెడతాను. సండ్రీ డెబిటర్ అని ఒకటి ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా మన మాన్యువల్ అకౌంట్స్ లో అయితే ఒక టేబుల్ క్రియేషన్ చేస్తాం, ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ అదే క్రియేషన్ చేసుకుంటాం. నువ్వు ఎప్పుడైతే సండ్రీ డెబిటర్ అంటావో ఒకటి, నువ్వు ఏది చేసేటప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ గా మనం స్టార్టింగ్ లో ఒకటి అనుకున్నాం కదా, రమేష్ ట్రేడర్స్ దగ్గర రాజా ట్రేడర్స్ అయినటువంటి నేను రమేష్ ట్రేడర్స్ దగ్గర ఇదిగో స్టాక్ 2 lakhs rupees పెట్టి స్టాక్ కొన్నాను, ఇలా నెక్స్ట్ ఒక 1 lakh ఇలా చెప్తున్నా కదా. సో ఇవన్నీ కూడా ఒక సండ్రీ డెబిటర్ ఒక టేబుల్ లో టాలీ సాఫ్ట్వేర్ వేసుకుంటుంది. ఓకే, సో అది అంటే డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో ఆ పర్సన్ మొత్తం డీటెయిల్స్, అతను ఒకసారి కొన్నా 2 సార్లు వచ్చి కొన్నా ఏదైతే ఉందో అతను ఎన్నిసార్లు కొన్నాడో ఆ డీటెయిల్స్ మొత్తం దాంట్లో రాస్తాం. ఓకే రైట్. ఇక్కడ ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది ఎలా వస్తుంది అంటే ఇందాక ఒక రిఫరెన్స్ నెంబర్ ఎవరికి ఇచ్చే అధికారం ఉంది అనేది మనం చూసుకున్నాం. ఇక్కడ ఈ న్యూ రిఫరెన్స్ అంటే ఏంటి, ఏజిఎస్టీ రిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సండ్రీ క్రియేటర్ ఒక్కడే ఉండడు కదా, ఇప్పుడు సండ్రీ క్రియేటర్ ఒక్కడే ఉండడు, ఇంకొకళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వచ్చి అతను కూడా నా దగ్గర కొన్ని అప్పుగా కొన్నాడు, వెళ్ళాను, నేనేం చేస్తాను, అతను ఇంకొక నేమ్ ఇంకో టేబుల్ రెండు మిక్స్ చేయనుగా, అవునా, రెండు మిక్స్ చేయండి. ఇప్పుడు 2 persons ఉన్నాడు, ఫస్ట్ పర్సన్ వచ్చి కొనుక్కుని వెళ్ళాడు, అప్పుగానే నా దగ్గర కొనేసి వెళ్ళిపోయాడు. సెకండ్ పర్సన్ వచ్చాడు, నా దగ్గర అప్పుగానే కొనుక్కొని వెళ్ళాడు, సో అవునా. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ పర్సన్ వచ్చాడు, మళ్ళీ కొనుక్కొని వెళ్ళాడు, మళ్ళీ సెకండ్ పర్సన్ వచ్చాడు, మళ్ళీ కొనుక్కొని వెళ్ళాడు, ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు సమ్ డబ్బులా వచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు నేను దాన్ని ఇండివిజువల్ గా రాస్తాను, అవునా. సో అంటే అవునా, సో అంటే ఏమవుతాడు, న్యూ రిఫరెన్స్ ఏదైతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదైతే ఉందో అది న్యూ రిఫరెన్స్, ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఏజిఎస్టీ రిఫరెన్స్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలనుకుంటే న్యూ రిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఏజిఎస్టీ రిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనుకున్నప్పుడు మీకు లైక్ దీన్ని ప్రాక్టికల్ గా ఒక ప్రాబ్లం అనేది ఉంది, ఒక ప్రాక్టికల్ గా ఒక ప్రాబ్లం చేస్తాను, ఆ ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇంకా క్లియర్ గా ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. సో అది ఇక్కడ చెప్తాను. ఓకే, జనరల్ గా ఒక థియరీ పరంగా ఆ ప్రాబ్లమాటిక్ చెప్తున్నాను చూడండి. ఇది ఓకే, ఏజిఎస్టీ రిఫరెన్స్ కి న్యూ రిఫరెన్సెస్ కి డిఫరెన్స్ వచ్చేవాడికి ఏజిఎస్టీ రిఫరెన్స్ అగైనెస్ట్ రిఫరెన్స్ అనుకున్నప్పుడు ఏదైతే ఉందో ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఒకే నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ఎగ్జాంపుల్ బట్టి సమ్ ఐడియా వస్తుంది అందరికీ, ఒకసారి క్లియర్ గా ఉండండి. ఇంతకు ముందు మనం స్టార్టింగ్ లో ఉన్నటువంటి రమేష్ ట్రేడర్స్ దగ్గర కొన్నాను కదా,
సో అదేంటి మెయింటైన్ బిలో వైజ్ డీటెయిల్స్ కాకుండా ఎలా చేస్తే వచ్చిందని చెప్పా. ఇప్పుడు ఆ రమేష్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ బిలో వైజ్ డీటెయిల్స్ ఎస్ చేస్తే ఎలా వస్తుందని చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఉంది రాజా ట్రేడర్స్ అయినటువంటి నేను రమేష్ ట్రేడర్స్ దగ్గర అంటే లెక్చర్ వచ్చేవాడికి రమేష్ ట్రేడర్స్ అంటాను. నేమ్ ఆఫ్ ది దాంట్లో రమేష్ ట్రేడర్స్, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని ఎస్ చేస్తాను. అండర్ గ్రూప్ లో వచ్చే పార్టీకి సండ్రీ ఏ పెడతాను, క్రెడిటర్. నేను కొంటున్నాను కాబట్టి, అవునా, నేను కొంటున్నాను కాబట్టి సండ్రీ క్రెడిటర్, సండ్రీ క్రెడిటర్ అంటాను. సో నెక్స్ట్ వచ్చేవాడికి పర్చేజ్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఎంటర్ సేవ్, లెక్చర్ సేవ్. కోచరింగ్ లో వచ్చేవాటికి కోచరింగ్ లో రాస్తాను. కోచరింగ్ లో ఏదైతే ఉందో ఇప్పుడైతే ఏది ఫర్ ఎగ్జాంపుల్ కోచర్ లో పర్చేజ్ లో రాస్తాం. పర్చేజ్ లో వచ్చేపాటికి పార్టీ అకౌంట్ నేమ్ లో రమేష్ ట్రేడర్స్ అని పెడతాం. పార్టీ అకౌంట్ నేమ్ లో రమేష్ ట్రేడర్స్ అని పెడతాం. రమేష్ ట్రేడర్స్ పర్చేజ్ లెక్చర్ లో పర్చేజ్ నేమ్ ఆఫ్ ది పర్టికులర్ ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్, ఇవన్నీ మెయిన్ ఏదైతే ఉందో అవి మెన్షన్ చేసిన తర్వాత మనకి వస్తుంది మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిగినప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాము అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే న్యూ రిఫరెన్స్ అనేది వస్తుంది. ఎందుకు? రమేష్ ట్రేడర్స్ దగ్గర నీకు కొన్నటువంటి ఫస్ట్ ఇదే, అంతకు ముందు ఏమైనా కొన్నానంటే లేదు కదా. ఫస్ట్ టైం రమేష్ ట్రేడర్స్ దగ్గర ఇదిగో 2 lakhs రూపీస్ పెట్టి స్టాక్ కొంటున్నాను రమేష్ ట్రేడర్స్ దగ్గర. సో అంటే అప్పుడు ఏమవుతాను, రమేష్ ట్రేడర్స్ దగ్గరికి నేను ఏమవుతున్నా కొత్త అవునా స్టార్టింగ్. నాకు ఇంతకు ముందు రమేష్ ట్రేడర్స్ దగ్గర ఏమన్నా ఉంటే నాకు న్యూ రిఫరెన్స్ వర్తించదు, ఏజిఎస్టీ రిఫరెన్స్ వర్తిస్తుంది. న్యూ రిఫరెన్స్ అంట. న్యూ రిఫరెన్స్ అని కానీ నెంబర్ అనేది వస్తుంది. రమేష్ ట్రేడర్స్ అంటే రమేష్ ట్రేడర్స్ న్యూ రిఫరెన్స్ దగ్గర నెంబర్ అనేది ఒకటిస్తారు, ఇలా పర్టికులర్ నేమ్, అవునా. సో ఓకే వచ్చేస్తుంది, ఇచ్చేస్తాము, వస్తుంది. నెక్స్ట్ నేను మళ్ళీ రమేష్ ట్రేడర్స్ దగ్గర నేను మళ్ళీ ఇంకోటి వేరేది ఏదైనా కొన్నాను అనుకోండి, అవునా. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, అవునా. సో ఓకే ఇప్పుడు రమేష్ ట్రేడర్స్ అంటున్నాను, ఇట్లా నెంబర్ వేసాను కదా, చేసేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రమేష్ ట్రేడర్స్ దగ్గర 2 lakhs రూపీస్ పెట్టి స్టాక్ కొన్నాను. న్యూ రిఫరెన్స్ అనగానే నెంబర్ వస్తుంది. లైక్ 1 2 3 4 అనుకున్న నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 నెంబర్ అంటే నేను ఒక బిల్ అనమాట, 2 lakhs రూపీస్ తాలూకు బిల్లు. ఆ బిల్ నెంబర్ ఏంటి అంటే 1 2 3 4, అదే రెఫరెన్స్ నెంబర్, అవునా. సో అంటే రమేష్ ట్రేడర్స్ దగ్గర నేను ఒకసారి 2 lakhs రూపీస్ పెట్టి కొన్నాను. సో ఓకే నెక్స్ట్ నేను మళ్ళీ ఇప్పుడు 1 lakh రూపీస్ పే చేశానని చెప్పాను కదా ప్రీవియస్ గా. 1 lakh రూపీస్ నేను పే చేశాను అనుకున్నప్పుడు పేమెంట్ లోకి వేస్తాను. పేమెంట్ లో వేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఇట్లా నరసింహలో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ట్రేడర్స్ అని పెట్టానో, రమేష్ ట్రేడర్స్ పెట్టగానే అమౌంట్ ఇదిగో 1 lakh రూపీస్ పే చేస్తున్నాను అనగానే నాకు ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, అవునా. ఇది 1 2 3 4, ఆ 1 2 3 4 అని ఇట్లా చేస్తాను. అంటే 2 లక్షల రూపాయలు పెట్టి బిల్లు కొన్నా కదా, ఆ బిల్లులో నేను 1 లక్ష రూపాయలు చెల్లిస్తున్నాను అనేది పెడతాం. ఎంటర్ సేవ్. నేను మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఒక 50,000 మళ్ళీ పట్టానని చెప్పాను. ఓకే 50,000 అని చెప్పి మళ్ళీ పేమెంట్లు ఎంటర్ చేస్తాము. అక్కడ వచ్చేవాడికి మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ లో బిల్ నెంబర్ వస్తుంది. బిల్ నెంబర్ 1 2 3 4 ఎంటర్ చేస్తాం. 1 2 3 4 ఎంటర్ చేయగానే అంటే ఈ 50,000 తాలూకు రూపీస్ తాలూకుది ఏ బిల్లులోది అంటే 1 2 3 4 నెంబర్ బిల్లులోది తాలూకుది, అవునా. సో ఎంటర్ చేస్తాం, సేవ్. ఎంటర్ సేవ్. ప్రొసీజర్ వచ్చేవాడికి ఇలాగే ఉంటుంది, జస్ట్ ఇంకా ఏం మారదు. మీరు అంటే ఇక్కడ వచ్చేవాడికి ఒకటి మీరు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని ఎస్ చేసుకున్నా నో చేసుకున్నా దాని యొక్క ప్రొసీజర్ ఏదైతే సండ్రీ క్రెడిటర్ తాలూకు ప్రొసీజర్ ఏదైతే ఉందో అదే వచ్చింది, 50,000 అవుతుంది. నేను మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని క్యాలిక్యులేషన్ చేసుకున్నా నాకు సండ్రీ క్రెడిటర్ వాల్యూ 50,000. నేను మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని అసలు యూజ్ చేసుకోకుండా చేసుకుంటూ వచ్చాను. నాకు సండ్రీ క్రెడిటర్ వాల్యూ వచ్చాడు 50,000. డిఫరెన్స్. మరి డిఫరెన్స్ ఎక్కడ ఎందుకు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే సింపుల్ గా మనం ఒక పర్సన్స్ కి
మనం మల్టిపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఒక చిన్న చితకా వ్యాపారులు అనుకోండి, చిన్న బిజినెస్ తాలూకు అనుకోండి, అతనికి సర్టిఫికేటర్ ఎక్కువ మెంబర్స్ లేదు, అప్పు అందరూ ఎక్కువ ఎవరికా కొంచెం మందికి ఇస్తారు. అవును, కొంతమంది ఇప్పుడు నువ్వు బిజినెస్ ఉన్నావు, నువ్వు అందరికో ఏవో కొంచెం మందికి ఇస్తావు, నాకు జస్ట్ నీకు నోటెడ్ ఉంటుంది తెలుస్తుంది. అవునా, ఒకసారి కొంచెం. ఇప్పుడు అదే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉంది, దానికి క్యాష్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, లేదు అనుకుంటే అప్పు ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంతే కదా, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉన్నప్పుడు దాని దగ్గర చిన్న కంపెనీ వాళ్ళు చాలా చాలా కొంటారు, అప్పుగానే కొంటారు, నెక్స్ట్ ఇస్తా ఉంటారు. మల్టీనేషనల్ కంపెనీ కాదు, పెద్దది కాదుగా, ఇవ్వాలిగా. మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వాలి, తప్పదు, అందరికి ఇస్తారు. అవునా? సో అంటే ఇప్పుడు వచ్చేవాడికి క్లియర్ గా ఫర్ ఎగ్జాంపుల్ మల్టీనేషనల్ కంపెనీస్ సింపుల్ గా అనుకోవాలనుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, మీ అందరికి తెలిసిందే. సో వీటన్నిటికి ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ఏది 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను, 1 లక్ష రూపాయలు చెల్లించాను, మళ్ళీ 50,000 చెల్లించాను అన్నారు. ఓకే, రైట్, బానే ఉంది. నేను 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ ఒకసారి కొన్నాను. మీరు ఇక్కడ కనుక చూస్తే పర్చేజ్, సేల్స్, మీకు ప్రాబ్లంలో పర్చేజ్ వస్తుంది, తర్వాత సేల్స్ వస్తుంది. ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ పలానా వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసామని రాస్తాం. ఓకే, రైట్, బానే ఉంది. ఇప్పుడు పర్చేజ్ 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను. నేను మళ్ళీ తర్వాత ఇంకొకసారి వెళ్ళాను, ఈసారి మళ్ళీ ఒక 1,50,000 రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను, లేదు అంటే 3 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నేను నాకు ఐ మీన్ పర్చేజ్ ఏదైతే ఉందో కంపెనీ వాడు ఇచ్చేవాడి దగ్గర, మ్యానుఫాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి వాడి దగ్గర 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొనుక్కొచ్చా ఒకసారి. అవునా, స్టాక్ కొనుక్కొచ్చా. ఎప్పుడు? మే నెలలో. నేను పోయిన నెలలో నేను వెళ్ళి ఏదైతే నాకు కంపెనీ అమ్ముతాడో వాడి దగ్గరికి వెళ్ళి నేను ఒక 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొనుక్కొచ్చా. తర్వాత మళ్ళీ ఇప్పుడు జూన్లో వెళ్ళి మళ్ళీ నేను ఇంకో 3 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నా. 3 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను. జూన్లో 3 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొనేటప్పుడు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చా, 1 లక్ష రూపాయలు చెల్లించా. క్లియర్ గా ఉన్నది క్వశ్చన్. నేను పోయిన నెలలో నేను ఏదైతే కంపెనీ నాకు సేల్ చేస్తా కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొనుక్కొచ్చా, అప్పుగా, డబ్బులు ఇచ్చి కాదు, అప్పుగా 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ అప్పుగా కొనుక్కొని తీసుకుని వచ్చేసా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జూన్ నెలలో వెళ్ళి 3 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ మళ్ళీ అప్పుగా కొని వచ్చేటప్పుడు ఏం చేశాను, 1 లక్ష రూపాయలు ఇచ్చాను. అవునా, అప్పుగా కొని 3 లక్షల రూపాయలు పెట్టి ఆ స్టాక్ కొనేసి వచ్చేసా. మొత్తం ఇప్పుడు నేను అతనికి ఎంతో 5 లక్షల రూపాయలు పెట్టి 5 లక్షల రూపాయలు స్టాక్ కొన్నాను. కానీ నేను 1 లక్ష రూపాయలు ఇచ్చా. 1 లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు అంటే మీరు క్లియర్ గా చూడండి, అక్కడ నేను 2 సార్లు కొన్నా. ఒకటి 2 లక్షల రూపాయలు, ఇంకోటి 3 లక్షల రూపాయల బిల్. అంటే నేను ఏది కొన్నా అతను బిల్ ఉంటుంది కదా. అవునా, ఇప్పుడు నాకు రిఫరెన్స్ నెంబర్ అనేది ఇస్తాడు, బిల్ నెంబర్. ఫస్ట్ నేను పోయిన నెలలో వచ్చేవాడికి మే నెలలో 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను. అప్పుడు ఒక నెంబర్ ఇచ్చాడు, ఇదిగో పలానా రాజా ట్రేడర్స్ వాళ్ళు వచ్చి ఇదిగో పలానా 2 లక్షల రూపాయలు పెట్టి ఇదిగో పలానా క్వాంటిటీ ఐటమ్ పలానా కొన్నారని వాడు రాసుకుంటాడు లెక్కలో. అవునా, రాసుకుంటే కొన్నాడు, నెంబర్ ఇస్తాడు, ఇదిగో పలానా నెంబర్ అనేది. అంటే ఆ 2 లక్షల రూపాయలు తాలూకు బిల్ నెంబరు, రెఫరెన్స్ నెంబర్ అది. అవునా, నా యొక్క నెంబర్ ఐడి ఉంటుంది కదా, నా యొక్క నెంబర్ దాని మీద పెడతారు. సో నెక్స్ట్ నేను మళ్ళీ 3 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను. ఇది సపరేట్, దాంట్లో కలిపి కాదు. నాకు ఇదిగో ఈ 3 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ నేను దీనికి సపరేట్ సంబంధించింది. ఇంతకు 2 లక్షల రూపాయలు పెట్టుకున్నదేమో ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇవేమో నేను 3 లక్షల రూపాయలు పెట్టుకునేమో రైస్, ఇవన్నీ బిల్స్. నేను ఇది సపరేట్ గా కావాలి నాకు బిల్లు అన్నాను అనుకోండి, ఇస్తాడుగా. నాకు ఆ 2 లక్షల రూపాయలతో కలపద్దు, ఇది సపరేట్ గా ఇవ్వండి అన్నా. సో నేను 1 లక్ష రూపాయలు చెల్లించా అని చెప్పాను. 1 లక్ష రూపాయలు దేంట్లో చెల్లించాను, నేను రెండు కొన్నాను ఆడి దగ్గర. 2 లక్షల రూపాయలు ఒకటి, 3 లక్షల రూపాయలు ఒకటి. వాడు టోటల్ లెక్కేసుకుంటాడు, 5 లక్షలు ఇవ్వాలి. కానీ 2 లక్షలు ఏమో ఎలక్ట్రికల్ ఐటమ్స్, 3 లక్షలు ఏమో ఇవి తాలూకు స్టాక్ ఐటమ్స్, పిండి ఐటమ్స్. అవి ఏంటి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి.
నేను 1,00,000 రూపాయలు చెల్లించాను. దేంట్లో చెల్లించాను అంటే ఇంతకు ముందు ఎలక్ట్రికల్ దాంట్లో ఉన్న 2,00,000 రూపాయలు చెల్లించాను. తర్వాత ఒక 50,000 ఇచ్చాను. ఈ 50,000 దేనికి? దీంట్లోకి. ఏది? పిండి ఐటమ్స్ ఏదైతే బస్తాలు కొన్నానో దాంట్లో. సో అప్పుడు నేను ఇట్లా ఒక 1,00,000 ఇచ్చాను, తర్వాత ఒక 50 ఇచ్చాను. ఈ 1,00,000 రూపాయలు దేంట్లో కట్టాను, ఈ 50 రూపాయలు దేంట్లో. ఇక్కడ వచ్చేపాటికి క్లియర్ గా చూడండి, ఇంతకు ముందు మొత్తం కలిపి ఉంది. ఇంతకు ముందు మనం ఏది మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ని మనం యూజ్ చేయక మునిపోయినట్టు మొత్తం లెక్క ఎట్లా వస్తుంది, 5 లక్షలు ఇచ్చాడు, 5 లక్షలకి అది తర్వాత 1,00,000 ఇచ్చాడు, తర్వాత ఒక 50,000 ఇచ్చాడు అని లెక్క వస్తుంది. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఏంటి? 1,00,000 ఇచ్చాడు, ఏ బిల్లుకి ఇచ్చాడు అతను, మనకు మొత్తం 5 లక్షలు ఇవ్వాలి, 2 లక్షల తాలూకు బిల్ ఒకటి ఉంది, 3 లక్షల తాలూకు బిల్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇతను 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఓకే రైట్ బానే ఉంది. ఈ 1,00,000 రూపాయలు దేంటో? మొదటి బిల్లులోయా, రెండో బిల్లులోయా? తర్వాత ఒక 50,000 ఇచ్చాడు, ఇది దేంటో తీసేయాలి? మొదటి బిల్లులోంచి తీసేయాలా, రెండో బిల్లులోంచి తీసేయాలా? అర్థమైందా? అవునా? సో ఇదంటే బిల్ అన్నమాట. ఇట్లా ఇంతకు ముందు మనం ఏదైతే ఉందో ఒక సండ్రీ క్రెడిటర్ అంటే మనం అప్పుగా కొన్నాం, అతనికి డబ్బులు ఇవ్వాలి, ఓకే రైట్ బానే ఉంది, డబ్బులు ఇవ్వాలి. నేను డబ్బులు ఇచ్చాను, నా దగ్గర అమౌంట్ ఉంది, ఇచ్చాను. కాకపోతే అప్పుడు ఏంటంటే ఇదిగో నేను ఈ 1,00,000 రూపాయలు ఇచ్చింది పలానా బిల్ తాలూకుది, పలానా అంటే ఫస్ట్ టైం కొన్నటువంటి 2 లక్షల బిల్లు ఉంది కదా, ఆ బిల్లులోకి రాసుకో అని చెప్పాను. అతను ఆ బిల్లులోకి రాసుకుంటాడు. తర్వాత ఒక 50,000 ఇచ్చాను, ఈ 50,000 ఇదిగో పలానా 3 లక్షల రూపాయల బిల్లు ఉంది కదా, ఆ బిల్లు రాసుకుంటాడు. లైక్ నేను బిల్ నెంబర్ చెప్తాను, రెఫరెన్స్ నెంబర్ చెప్తాను, పలానా రెఫరెన్స్ నెంబర్ రాసుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను అమ్మినోడు కూడా వాడు కూడా అంటాడు, ఇదిగో వాడికి ఇదిగో పలానా ఒక రిఫరెన్స్ ఇస్తాను, పలానా రిఫరెన్స్ ఇస్తాను, అవునా, ఇదిగో ఏ రిఫరెన్స్, పలానా రిఫరెన్స్ లోకి ఇదిగో అమౌంట్ ఇస్తున్నాను తీసుకోండి అని నాకు ఇచ్చాడు అని, పలానా ఓకే నాకు ఇంత అమౌంట్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్ది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం అమౌంట్ ఇచ్చాడు, ఏది ఓల్డ్దా కొత్తదా, అది అర్థమైందా అక్కడ? అంటే ఇక్కడ ఏమన్నాడు, సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ జనరేట్ ఏ రిఫరెన్స్ నెంబర్ అన్నాడు. అంటే సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ కదా జనరేట్ చేసింది, అవునా కదా? మీకు ఇక్కడ చూడంగానే తెలిసిపోద్ది ఈ క్వశ్చన్ బట్టి. ఈ క్వశ్చన్ తో మొత్తం అందరికీ ఆన్సర్స్ క్లారిటీ వస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు క్లియర్ గా ఉండండి, టైం కూడా తక్కువగా ఉంది. ఇక్కడ మనకి ప్రాబ్లం లో కనుక మీకు ఎదురుగా డిస్ప్లే ఇస్తున్నటువంటి ప్రాబ్లం లో కనుక చూస్తే, సుబ్రహ్మణ్యం ఎంటర్ప్రైజెస్ అండ్ జనరేట్ ఏ రిఫరెన్స్ నెంబర్ అని అన్నాడు, అవునా? ఇక్కడ గణేష్ ట్రేడర్స్ మేడ్ ఏ సేల్స్ ఆఫ్ 1,70,000 టు సుబ్రహ్మణ్యం, అవునా? అంటే ఇప్పుడు ఎవరి దగ్గర కొన్నట్టు? సుబ్రహ్మణ్య వచ్చి గణేష్ ట్రేడర్స్ దగ్గర కొన్నాడా? గణేష్ ట్రేడర్స్ వచ్చి సుబ్రహ్మణ్య దగ్గర కొన్నాడా? చెప్పండి త్వరగా. Ganesh Traders made a sales of 1,70,000 to Subramanya Enterprises. ఇక్కడ ఎవరి దగ్గర కొన్నాడు? గణేష్ ట్రేడర్స్ దగ్గర వచ్చి సుబ్రహ్మణ్య దగ్గర కొన్నాడా? సుబ్రహ్మణ్య వచ్చి గణేష్ ట్రేడర్స్ దగ్గర కొన్నాడా? ఓకే, ఇక్కడ సమ్ మెంబర్స్ చెప్పారు. ఇక్కడ చూస్తే గనక కడప డిస్ట్రిక్ట్ నుంచి కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు, కర్నూలు నుంచి విఘ్నేష్ కన్ఫ్యూజన్ పెట్టారు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? 2 అన్నాడు. గణేష్ ట్రేడర్స్ మేడ్ ఏ సేల్స్ అన్నాడు, అంటే కొన్నాడు. ఎవరి దగ్గర? సుబ్రహ్మణ్య దగ్గర. అంటే సుబ్రహ్మణ్య దగ్గర గణేష్
కొన్నాడనే అర్థం. సారీ, అదే ఇక్కడ గణేష్ ట్రేడర్స్ సేల్స్ ఎవరి దగ్గర చేశాడు? సుబ్రహ్మణ్య దగ్గర సేల్స్ చేశాడు. అవునా? సో అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య వచ్చేవాడికి గణేష్ ట్రేడర్స్ కి అమ్మాడు. అంతేగా అర్థం. మీకు ఇక్కడ అదే చూసుకోండి. ఇక్కడ వచ్చేవాడికి సుబ్రహ్మణ్య మేడ్ ఏ సేల్స్ ఆఫ్ టు సుబ్రహ్మణ్య అని అన్నాడు. అవునా? ఇక్కడ పర్చేజ్ కి సేల్స్ కి చాలా డిఫరెన్స్, సింపుల్. అవునా? సుబ్రహ్మణ్య సేల్స్ ఎవరి దగ్గర? టు సుబ్రహ్మణ్య. అనా కాదా? ఇక్కడ నెల్లూరు నుంచి ఏదైతే ఉందో, ఇక్కడ నెల్లూరు నుంచి ఓబుల్ రెడ్డి అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి అమరేష్ ఏమన్నారు? సుబ్రహ్మణ్య పర్చేజ్డ్ ఫ్రమ్ గణేష్. అవునా? శ్రీకాకుళం నుంచి అమరేష్ కూడా సుబ్రహ్మణ్య పర్చేజ్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అన్నాడు. సో మీకు ఇక్కడ ఈ రెండిట్లో ఎవరి దగ్గర కొన్నారు అన్న ఒకటే డిఫరెన్స్, కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇక్కడ సింపుల్, మీకు ఇక్కడ ఇది కన్ఫ్యూజన్ వస్తుంది అనుకుందాం. ఏది? గణేష్ ట్రేడర్స్ సుబ్రహ్మణ్య, ఇది కన్ఫ్యూజన్ వస్తుంది సార్ మాకు, కొంచెం చాలా ఇదిగానే ఉంది. మేడ్ అన్నారు, తర్వాత ఇక్కడ సోల్స్ 2 అన్నాడు, ఎవరు అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? సుబ్రహ్మణ్య అన్నాడు కదా. సుబ్రహ్మణ్య ఎంటర్ప్రైజెస్ జనరేట్ ఏ రిఫరెన్స్ నెంబర్ అన్నాడు, యాస్ సేల్. ఇక్కడ ఏమని ఉంది? యాస్ సేల్ స్లాష్ 001 అన్నాడు. అవునా? సో ఇక్కడ వచ్చేవాడికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ నెంబర్, ఈ రిఫరెన్స్ నెంబర్ ఎవరిచ్చారు? రిఫరెన్స్ నెంబరు గణేష్ ఇచ్చాడా, సుబ్రహ్మణ్య ఇచ్చాడా? ఇక్కడ రిఫరెన్స్ నెంబరు సుబ్రహ్మణ్య ఇచ్చాడా, గణేష్ ఇచ్చాడా? మళ్ళీ సేమ్ ఇంకా అట్లాగే కన్ఫ్యూజన్ ఇంకా పోలేదు చాలా మందికి, నాకు అర్థమైంది. సరే, ఓకే. దీని గురించి నెక్స్ట్ ఇంకొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకో క్లాస్ తీసుకుందాం, సరిపోదు ఇప్పుడు టైమింగ్. సో ఇక్కడ మీకు వచ్చేవాటికి ఈ బిల్ వైజ్ ని మనం ఎప్పుడు చూస్తాను. ఇక్కడ చూస్తే గనక రెఫరెన్స్ నెంబర్ సేల్స్ యాజ్ /001 అన్నాడు. అవునా? సో అంటే ఇక్కడ జనరల్ గా మీకు సెంట్రికేటెడ్ ఏప్రిల్ అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ అంటే వచ్చేవాడికి ఆన్ 13th ఏప్రిల్ వచ్చేపాటికి ఒక సేల్స్ అనేది జరిగింది 1,70 రూపీస్. ఆ 1,70 రూపీస్ తాలూకు బిల్ నెంబర్ ఎంత అంటున్నాడు? సేల్స్ 1001 అన్నాడు. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఆన్ 13th April 2000 దే రిసీవ్డ్ 35,000 ఫ్రమ్ సుబ్రహ్మణ్య. మన 35,000 రూపాయలు సుబ్రహ్మణ్య దగ్గర నుంచి వచ్చాయి అని అంటున్నాడు. అవునా? అదే అర్థం. 35,000 రూపాయలు సుబ్రహ్మణ్య దగ్గర నుంచి వచ్చాయి. సో అది ఇక్కడ ఏమన్నాడు? ఎంటర్ప్రైజెస్ ఏదన్నాడు? సుబ్రహ్మణ్య ఏజిఎస్టి రిఫరెన్స్ సేల్స్ 001. అవునా? సో అంటే ఇక్కడ 001 ఆ బిల్ నెంబర్ లో 35,000 రూపీస్ పే చేశాడు అని అర్థం. అదే ఇంకొక బిల్ ఉన్నకో అప్పుడు సేల్స్ 002 అని ఉంటది. వేరే దాంట్లో వేరే బిల్ అయితే ఏ బిల్లులో చెల్లిస్తున్నాడు అన్నది ఇక్కడ మనకి నెంబర్ అనేది చూసుకోవాలి. సో ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది సేమ్ అదే అనమాట. సో అంటే ఇక్కడ వచ్చేవాడికి ఇక్కడ ఏజిఎస్టి అన్నాడు. ఇక్కడ చూస్తే కనుక అగైనెస్ట్ అంటే అదే మనకి ప్రీవియస్ గా చెప్పినటువంటి అగైనెస్ట్ రిఫరెన్స్. అంటే ఈ సేల్స్ 001 అనేది అగైనెస్ట్ రిఫరెన్స్ అంటే అతను అంతకు ముందు ఆల్రెడీ కొన్నాడు అని అర్థం. అవునా? అంతకు ముందు ట్రాకింగ్ న్యూ రిఫరెన్సెస్ అంటే కొత్తది. ఇక్కడ వచ్చేవాడికి ఇక్కడ న్యూ రిఫరెన్సెస్ అనేది ఎందుకు అన్నాము? ఇక్కడ on 9th April 2017 Mr. Dutta made a sales of 15,000 on credit to Nikhil Enterprises. మిస్టర్ దుత్తా అనే పర్సన్ నిఖిల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర
పర్చేజ్ చేశాడు, క్రెడిట్ గా పర్చేజ్ చేశాడు. అప్పుడు ఏది వస్తుంది రిఫరెన్స్ అన్నప్పుడు ఏమొస్తుంది? న్యూ రిఫరెన్స్. ఎందుకంటే అతని దగ్గర ఇంతకు ముందు ప్రీవియస్ గా ఏది కొన్నట్టు మనకు చూపించలేదు, చెప్పలేదు. అవునా? సో అప్పుడు ఏమొస్తుంది అంటే న్యూ రిఫరెన్స్ వస్తుంది. ఏజెస్ట్ అగైనెస్ట్ రిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు మిస్టర్ దొత్త ఆల్రెడీ నిఖిల్ ప్రైస్ దగ్గర సమ్ అమౌంట్ ఇదిగో ఇలా కొన్నాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పర్చేస్ చేశాడు, ఇదిగో 50,000. అతను అప్పటికప్పుడు ఏ రిఫరెన్స్ వర్తిస్తుంది అంటే అప్పుడు ఏజెస్ట్ రిఫరెన్స్ వర్తిస్తుంది. క్లియర్ గా చెప్తారు అక్కడ. అంటే ఇక్కడ వచ్చేవాడికి ఇతను ఫస్ట్ టైం కొంటున్నాడు, ఇక అతని కింద ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు అనుకున్నప్పుడు న్యూ రిఫరెన్స్ కొత్తది అంతే కదా. ఇప్పుడు మీకు ఏదైతే కొంటున్నారో మీ దగ్గర ఫస్ట్ టైం కొన్నప్పుడు అతను న్యూ అవుతాడు, న్యూ కస్టమర్ అవుతాడు. అవునా? కొత్తగా ఏదైతే ఉందో అతను మళ్ళీ డైలీ వేలు కొన్నప్పుడు అతను ఏమవుతాడు? మళ్ళీ మనకి తెలుసు కాబట్టి ఏజెస్ట్. అవునా? సో అప్పుడు ఏమొస్తామంటే అగైనెస్ట్ రిఫరెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు న్యూ రిఫరెన్స్ వస్తున్నామో, ఎప్పుడు అగైనెస్ట్ రిఫరెన్స్ వస్తున్నామో అనేది చూసుకోండి. ఆన్ అకౌంట్ అని వచ్చేవాడికి ఏంటంటే ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ప్రీవియస్ మన ప్రతిది ఏదైతే ఉందో ఆన్ అకౌంట్ అంటే ఆన్ ట్రాన్సాక్షన్స్ మీద జరుగుతుంది. ఏదైతే బై బేట్గా డిఫరెన్స్ వచ్చేవాడికి ఏంటంటే జస్ట్ ఒక ఫలానా దానికి ఇదిగో బిల్లు, ఈ బిల్లుకి ఎంత చెల్లించాను, ఈ బిల్లుకి ఎంత చెల్లించాను, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది. ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ వచ్చేవాడికి సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంతకు ముందు ఏదైతే ఉందో మన ప్రీవియస్ గా అనుకున్నటువంటిది సేమ్ ప్రొసీజర్ అదే అనమాట. మన సెంట్రీ క్రియేటర్ ఇప్పుడు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో అంతే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఏ బిల్లుకి ఎంత ఇవ్వాలి, ఏ బిల్లుకి ఎంత డబ్బులు ఇచ్చాడు, పలానా బిల్లుకి డబ్బులు ఇవ్వలేదు, పలానా బిల్లుకి డబ్బులు ఇచ్చాడు అనేది ఒక క్లియర్ రిపోర్ట్ అనమాట ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది. అది అలా కాకుండా నేను ఇప్పుడు ఇదిగో 5 లక్షలు ఇంతకు ముందు ప్రీవియస్ గా అన్నట్టు నేను కొనలా, పోయిన నెలలో వచ్చేవాడికి 2 లక్షల రూపాయలు స్టాక్ కొన్నాను, ఈ నెలలో 3 లక్షలు కొన్నాను అన్నప్పుడు మొత్తం 5 లక్షలు ఇవ్వాలి. కానీ లెక్క ఉండాలిగా, 2 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ కొన్నాను, ఏ నెలలో కొన్నాను, ఏ డేట్ కొన్నాను, ఎంత కొన్నాను. నేను తర్వాత 1,50,000 ఇచ్చాను అంటాడు. 1,50,000 అందులో 1,00,000 రూపాయలు దేనికి ఇచ్చాడు? ఏ బిల్లుకి ఇచ్చాడు? ఓల్డ్ బిల్లుకి ఇచ్చాడు. న్యూ బిల్లుకి ఇది ఇచ్చాడు. ఓల్డ్ బిల్లు బాకీ ఎంత ఉంది, న్యూ బిల్లు బాకీ ఎంత ఉంది, ఇలా ఒక పర్టికులర్ రిపోర్ట్ అనమాట. ఇంతకు ముందు మనం ఏంటంటే మొత్తం కలిపేసేసుకున్నాం. ఆ టైప్ ఆఫ్ లో మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ యూజ్ అయ్యేది ఆ పర్పస్ కింద యూజ్ అవుతుంది. అందులో టైప్స్ ఆఫ్ అనేవి ఉన్నాయి అనమాట. దీన్ని మనం ఇంకా పర్టికులర్ గా ఒక ప్రాక్టికల్ రూపంలో ఏదైతే ఉందో ఒక ప్రాక్టికల్ గా మనం టాలీ సాఫ్ట్వేర్ లో చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ఆ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో అది మనం ఒకసారి ప్రాక్టికల్ గా కూడా చేద్దాం. సో ఇవి వచ్చేవాడికి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది. సో ప్రతి ఒక్కరు జస్ట్ క్లియర్ గా వింటే కనుక అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆపోజిట్ దానికి ప్రెసెంట్ దానికి చాలా స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో చాలా స్మాల్ డిఫరెన్స్ అని ఉంటుంది. ఆ డిఫరెన్స్ మూలన మనకి కన్ఫ్యూజనేషన్ అనేది వస్తుంది. మీకు ఇంతకు ముందు ప్రీవియస్ క్వశ్చన్ నన్ను అడిగితే చాలా మందికి కన్ఫ్యూజన్ వచ్చింది నేను అడిగిన క్వశ్చన్. ఇక్కడ పైన ఉన్న ఇక్కడ ఇదిగోండి ఈ పైన ఉన్న 2 లైన్స్ చూసి కన్ఫ్యూజన్ వస్తుంది అనుకున్నా, కింద ఉన్న లైన్ తో క్లారిటీ వస్తుందిగా. 35,000 రిసీవ్డ్ ఫ్రమ్ అన్నాడు. అవునా? అంటే 35,000 రూపాయలు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? సుబ్రహ్మణ్య దగ్గర నుంచి వచ్చినాయి. అవునా? సుబ్రహ్మణ్య దగ్గర నుంచి 35,000 రూపాయలు వచ్చినాయి. అంటే అతను సంట్రీ డెబిటర్ కదా, డబ్బులు రిసీవ్డ్ అన్నారు. రిసీవ్డ్ అంటే అతను సుబ్రహ్మణ్య వచ్చాడు, సంట్రీ డెబిటర్ అవుతాడు. సంట్రీ డెబిటర్ అవుతాడు. గణేష్ ట్రేడర్స్ వచ్చేవాడికి సంట్రీ ఓనర్ ఆఫ్ ది కంపెనీ అవుతాడు. ఇందులో సంట్రీ క్రియేటర్ ఎక్కడ ఉన్నాడు? ఆన్సర్ ఇప్పుడు అర్థమైంది అందరికి. టైం కూడా అయిపోతుంది, మీటింగ్ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు. ప్రీవియస్ అవునా? ఇప్పుడు మీకు ఇంతకు ముందు నిన్న కూడా చెప్పాను, సంట్రీ క్రియేటర్ డెబిటర్ ఉంటారు. కంపెనీ ఓనర్ లేకోకుండా ఇతను సంట్రీ క్రియేటర్ ఇతను సంట్రీ డెబిటర్ అని ఎలా చెప్తావు? అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఓనర్ ఉంటేనే కదా ఇతను సంట్రీ డెబిటర్ ఇతను సంట్రీ క్రియేటర్ అని చెప్తావు. ఇప్పుడు వాళ్ళిద్దరు అమ్ముకుంటే ఇప్పుడు గణేష్ ట్రేడర్స్ సంట్రీ క్రియేటర్, సుబ్రహ్మణ్య వచ్చేవాడికి సంట్రీ డెబిటర్ అంటున్నావు. మరి ఓనర్ కావాలి కదా. ఓనర్ ఎవరో తెలియకుండా ఇప్పుడు ఇక్కడ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ ఎవరికి చూపిస్తున్నావు? సుబ్రహ్మణ్య చూపిస్తున్నావు, గణేష్ చూపిస్తున్నావా? లేదంటే వేరే అతను ఉన్నారా? ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నారా? ఇంకో పర్సన్ లేరు కదా. మీకు చెప్పాను ప్రీవియస్ కావునా
ఒక కంపెనీ ఓనర్ ఉన్నారు, కంపెనీ ఓనర్ బట్టే కదా పర్చేజ్ సేల్స్ నిర్ణయిస్తుంది. నిన్న సేమ్ క్వశ్చన్ ఇదే వచ్చింది. ఇప్పుడు ఎందుకు అంత కన్ఫ్యూజన్ అయ్యారు? సరే ఓకే, పైన 2 లైన్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది, కింద తెలుస్తుందిగా. 35,000 రిసీవ్డ్ అన్నాడు. రిసీవ్డ్ అంటే ఏంటి అర్థం? వచ్చినాయి అని అర్థం. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? సుబ్రహ్మణ్య దగ్గర నుంచి వచ్చినాయి. సుబ్రహ్మణ్య దగ్గర నుంచి మన దగ్గరికి మనకు వచ్చినాయి అంటే ఏంటి అర్థం? సుబ్రహ్మణ్య మనకి డబ్బులు ఇవ్వాలనే అర్థం. అంటే అక్కడ అతను సేల్స్ సుబ్రహ్మణ్యకి మనం సేల్స్ చేసాం. అంటే గణేష్ ట్రేడర్స్ అంటే ఎవరు? నువ్వు. గణేష్ ట్రేడర్స్ అంటే ఎవరు? నువ్వు సుబ్రహ్మణ్యకి సేల్స్ చేసావు. అతను 35,000 నీకు ఇచ్చాడు, రిసీవ్డ్ అన్నావు. 35,000 రిసీవ్డ్. అవునా? 35,000 ఎవరు రిసీవ్ చేసుకున్నారు? గణేష్ ట్రేడర్స్ రిసీవ్ చేసుకున్నారు. అవునా? సో గణేష్ సుబ్రహ్మణ్య యొక్క రిఫరెన్స్ నెంబర్ ఎంత అంటే సేల్స్ 001. అది అతని రిపోర్టింగ్ ఎలా ఉంటుంది? ఎందుకు? క్లియర్? త్వరగా చెప్పండి. అందుకే అందరికి అర్థమైందా? క్లియరా? ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? జనరల్ గా చూస్తే క్వశ్చన్ చాలా సింపుల్ కదా, కానీ కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజనేషన్ చేశాను ఐ థింక్. ఎందుకంటే ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజన్ ఎంత మంది పర్సన్స్ రాంగ్ రైట్ చెప్తారని చూసాను. ఐ థింక్ నేను అందరినీ అబ్జర్వ్ చేశాను, ఎవరు కరెక్ట్ గా చెప్పారు, ఎవరు రాంగ్ గా చేశారు ఏంటి అనేది. అంటే ఏంటంటే సమ్ మెంబర్స్ రైటే చెప్పారు, బట్ స్టార్టింగ్ వచ్చేవాడికి రైటే చెప్పారు. నేను ఎప్పుడైతే కన్ఫ్యూజ్ చేశానో ఆటోమేటిక్ గా కన్ఫ్యూజన్ అయిపోయారు. సమ్ మెంబర్స్ ఆటోమేటిక్ గా కన్ఫ్యూజన్ అయిపోయి ఆటో లైన్స్ చెప్పారు. సో అందుకే ఇక్కడ క్లియర్ గా ఆల్రెడీ నిన్న చెప్పినటువంటి పాయింట్ క్లియర్ గా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ క్వశ్చన్ ఈజీగా వచ్చేసింది. సేమ్ పాయింట్ నేను చెప్పుకున్నా మనం, ఇదే పాయింట్. నేను క్వశ్చన్ ఇదిగోండి, ఒక క్వశ్చన్ కూడా ఉంది, అది అలాగే ఇదిగోండి, ఈ క్వశ్చనే కదా. అవునా? ఇక్కడ మిస్టర్ ఇదిగో రిపోర్ట్, ఇక్కడ లెక్చర్ వచ్చారు అన్నాడు కాబట్టి మీకు కొంచెం ఐడియా వచ్చింది. మిస్టర్ నితిన్ ఎవరో ఏమవుతాడు? జేజే ఎంటర్ప్రైజెస్. సేమ్ క్వశ్చన్ అడిగానా లేదా? మిస్టర్ నితిన్ అక్కడ ఏమైంది? ఇక్కడ వచ్చేవాడికి సెంట్రీ క్రెడిటర్ గురించి వచ్చింది, ఇక్కడ సెంట్రీ డెబిటర్ గురించి వచ్చింది. అంతే, ఇక్కడ 2 నేమ్సే కదా ఉన్నాయి. అవునా? ఇక్కడ నేను సెంట్రీ డెబిటర్ ఎవరో చెప్పాము మనం. కంపెనీ ఓనర్ నేమ్ చెప్పాను, సెంట్రీ డెబిటర్ ఎవరు వెళ్తారో చెప్పుకున్నాం. ఎక్కడ కూడా అంతే, ఇప్పుడు ఓనర్ నేమ్ ఎవరు అనేది చెప్పుకున్నాం, సెంట్రీ డెబిటర్ ఎవరు అనేది చెప్పుకున్నాం. సెంట్రీ క్రెడిటర్ లేడు అక్కడ. పర్చేజ్ చేసామా? పర్చేజ్ చేయలేదు కదా. పర్చేజ్ చేయనప్పుడు సెంట్రీ క్రెడిటర్ ఎక్కడి నుంచి వస్తాడు? ఓన్లీ సేల్సే జరిగినాయి అక్కడ. సేల్స్ జరిగినప్పుడు సెంట్రీ డెబిటర్ వస్తాడు, అంతే కదా. డెబిటర్ సరేనే కదా. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్తా నీ బట్టి